హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ నిజంగా ఒక ప్రెస్టీజియస్ గెస్ట్, ఒక బ్రహ్మాండమైన మైల్ స్టోన్స్ని తెలుగు సినిమా ఇండస్ట్రీలో ల్యాండ్ మార్క్స్ని క్రియేట్ చేసి, ఒక శత్రువు సినిమా నుంచి మొదలు పెట్టుకుంటే శత్రువు, పోలీస్ లాకప్, స్ట్రీట్ ఫైటరు, దేవిపుత్రుడు, వర్షం, ఒక్కడు, ఇంకా నువ్వొస్తానంటే నేను వద్దంటానా, బీభత్సం అనమాట. హిట్స్ మీద హిట్స్. ఇంకా అతని పేరు చెప్తే హిట్ల పేరు చెప్తే ఆయన పేర్లు. ఇలాగ సినిమా ఇండస్ట్రీలో చాలా గొప్ప ఒక ట్రాజెక్టరీని, ఒక ట్రావెల్ని క్రియేట్ చేసుకున్న ఆ ప్రొడ్యూసర్ మళ్ళీ ఎత్తులు పల్లాలు అన్ని కెరీర్లో చూసి మళ్ళీ ఇప్పుడు అగధ అనే ఒక చాలా మిస్టిక్ ఫిల్మ్తో మళ్ళీ థ్రిల్లర్ అనమాట. గ్రాఫిక్స్ అసలు ఫెంటాస్టిక్గా. మొన్ననే టీజర్ కూడా రిలీజ్ అయింది. ఎక్స్ట్రాడనరీ రెస్పాన్స్ వచ్చింది ఆ టీజర్కి. ఆ ప్రొడ్యూసర్ మరెవరో కాదు, ఇప్పుడు డైరెక్టర్గా కూడా అప్పుడే 3-4 సినిమాలుగా డైరెక్టర్గా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు, ఒక మంచి టెక్నీషియన్గా. ఆయన పేరే ఎంఎస్ రాజు గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ అందరి తరఫున ఆయన్ని సాదరంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానం చేస్తున్నా. నమస్తే. అయినా కదా మిమ్మల్ని ఏమో మాకు మెడ్రాస్ రోజుల నుంచి హనీబాబు అని పిలవడం అలవాటు ఇండస్ట్రీ అందరికీ. ఈవెన్ వెంకటేష్ మాట్లాడినా హనీబాబు ఎక్కడనే మాట్లాడేవాడు మెడ్రాస్ డేస్లో. కానీ అది కాలక్రమేణా హైదరాబాద్ వచ్చాక ఎంఎస్ రాజు అయిపోయింది. అవును. సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఎంఎస్ రాజు గారు అని మాట్లాడితేనే వ్యూయర్స్కి, లేకపోతే హనీబాబు ఎంఎస్ రాజు ఇద్దరు అనుకుంటారు, డబుల్ రోల్ అని. ఇప్పుడు అంటే మీ కెరీర్ నేను చాలా దగ్గరగా చూసిన వాడిగా, శత్రువు సినిమా నుంచి మీ ప్రయాణం చాలా ఎక్సైటింగ్గా, చాలా ఎనర్జెటిక్గా, హిట్ మీద హిట్ ఎలాగిచ్చారో, తర్వాత ఓకే ప్రతి కెరీర్లో ఉన్నట్టుగానే అప్స్ అండ్ డౌన్స్ ప్రతి వాళ్ళకు ఉన్నట్టుగానే మీకు ఉన్నాయనుకోండి. బట్ ఇప్పుడు మళ్ళీ అగధ అనే ఒక మిస్టికల్ థ్రిల్లర్, బ్రహ్మాండమైన ఇంట్రెస్ట్, మొన్న టీజర్ రిలీజ్ అయింది. ఈ సినిమా గురించి ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటే మీ కెరీర్ మీద మీరే వ్యాఖ్యానించుకుంటే, నేను వ్యాఖ్యానించడం కాదు, నాట్ యాజ్ ఎ థర్డ్ పర్సన్, మీరు పర్సనల్గా మాట్లాడాలంటే మీ కెరీర్ గురించి ఒక ప్రొడ్యూసరు, ఇప్పుడు ఒక డైరెక్టర్, ఏం మాట్లాడతారు? ఒకటే వర్డ్ అండి దీనికి, రోలర్ కోస్టర్ రైడ్. అంటే రోలర్ కోస్టర్ రైడ్ అంటే తెలుసు మీకు, పార్క్స్, థీమ్ పార్క్స్కి వెళ్తే అవును, దాంట్లో ఎక్కితే చూడండి అరుస్తూ ఉంటారు, పైకి కిందకి వెళ్తూ ఉంటుంది. సో అటువంటి లైఫ్ నాది. సో అందులో ఆ కేక అనేది కామన్. బ్రహ్మానంద అది డౌన్కి వెళ్ళినా పైకి వెళ్ళినా కేకే అది. అందువల్ల నా కెరీర్లో అప్స్ ఉన్నా కేకే, డౌన్ ఉన్నా కేకే. అందువల్ల ఒక వర్డ్లో చెప్పాలంటే దట్స్ మై లైఫ్. అండ్ ద లైఫ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ మీ, ఫర్ ఎవ్రీబడి. ఈవెన్ మీరు కూడా చూడడం లైఫ్ కాదు కదా, 100%. ఎవరైనా అందులో ఏంటంటే కొంచెం పాపులర్ ఫిగర్స్కి బయటకు వస్తుంది, అరే పాపం దెబ్బతిన్నారా ఈ సినిమా, లేకపోతే ఇంకోటి అయిందా, ఆయన సడన్గా డ్రాప్ అయిపోయారా ఎవరైనా అనేది వస్తుంది తప్ప బయట ఎంతోమందికి జరుగుతూ ఉంటాయి ఇలాగా. ఐ బిలీవ్ ఇన్ గాడ్, ఐ బిలీవ్ ఇన్ టైమ్, అండ్ ఐ బిలీవ్ ఇన్ మనం ఎంత గట్టిగా ఆలోచించి ఈ కథని దమ్ము పట్టి ఏదో ఒకటి చేయాలని అనుకున్నా కూడా ఒక్కోసారి ఆ కథ కుదరదు. మనకి లోపల ఎక్స్పీరియన్స్తో ఉన్న ఫ్యాక్టర్ వల్ల మనకి కొంత తెలిసిపోతూ ఉంటుంది, ఇంకా కుదరలేదు, ఏదో చేయాలి, ఎండింగ్ బాగాలేదు. ఎండింగ్ బాగపోతే ఇంత ఖర్చు పెట్టి ఇంత బ్రహ్మాండంగా తీసిన సినిమా సడన్గా యావరేజ్ అయిపోయే ఛాన్స్ ఉంది. అలాగా దేవిపుత్రుడు అనే సినిమా జరిగింది. ఎంత ట్రై చేసినా క్లైమాక్స్ నాకు కరెక్ట్గా వర్కౌట్ కాల. అండ్ ఫ్యూ ఫిలిమ్స్ లాస్ట్ మినిట్లో, కొన్ని ఫిలిమ్స్ మనసంతా నువ్వు ఇలాంటి ఫిల్మ్ లాస్ట్ మినిట్లో మంచి థింగ్స్ అన్నీ జరిగినాయి. మంచి థింగ్స్ స్క్రిప్ట్లో లేనిది కూడా వర్కౌట్ అయిపోయి కొన్ని. అప్పుడు అది అమ్మ పలకడం అంటారు కదండి. సో అది ఇట్స్ ఓన్లీ యునో సంథింగ్ లైక్ ఇట్స్ కాల్డ్ టైమ్ ఆర్ సంథింగ్ గాడ్. అది నాకు నమ్మకం అనేది, బాగా నాకు ఎక్కువ నమ్మకం అది. సో వెన్ వీ ఎంజాయ్డ్ అవర్ టైమ్, లైక్ వర్కింగ్ హార్డ్ ఫర్ హిట్ ఆర్ ఫ్లాప్, వర్కింగ్ హార్డ్ ఈజ్ మ్యాండేటరీ అంటే కామన్ ప్యాటర్న్. ఇట్స్ జస్ట్ ఎ ప్యాటర్న్. ఎంత కష్టపడ్డావు, ఎంత రాత్రి 3:30కి లేకపోతే ఎర్లీ మార్నింగ్ 3:30 లేచి చేసావా,
6:30 వరకు చేసేవారు, 7:30 వరకు చేసేవారు, అది రాత్రి 1 గంటతో పడుకున్నాం, గంటే పడుకున్నాం, ఇదంతా మ్యాండేటరీ. మన మైండ్ మన టైం బాగున్నప్పుడు, నేను టైం మీద తోసేస్తున్నాను కదా, టైం బాగున్నప్పుడు మన మైండ్ రిలాక్స్ అయిపోద్ది. 6:30కే లెగుస్తాం, 7ంటికే లెగుస్తాం, 8ంటికే లెగుస్తాం. కొట్టాలి అనేది దేవుడు రాసి పెట్టుంటే మనం పొద్దున్నే 3:30 లెగుస్తాం. ఆ భయం, కొట్టాలి ఈ సినిమా అని భయం, అది ఎందుకు కలుగుతుంది, ఎందుకు కలగదు అనేది అది నిమిత్త మాత్రంలో మనం అంటే ఆడించే అంటే మన చూడండి, మామూలుగా ఆడిస్తారు చూడండి, ఆడించే కైండ్ ఆఫ్ వేర్ ఆల్ జస్ట్ లైక్ గాడ్ ఆడించే ఇది తప్ప మనం ఎప్పుడు చేయాల్సిన పని మనం చేస్తూనే ఉంటాం. మనం ఒకసారి పెద్ద హిట్స్ వరుసగా వస్తాయి, ఒకసారి ఫ్లాప్ అవుతాయి, ఒకసారి ఆపేస్తాం సినిమాలని. ఎంత ప్రయత్నించినా కూడా ఇదే లైఫ్, దిస్ ఈజ్ లైఫ్. అఫ్ కోర్స్ మీరు చెప్పింది అంటే మన వాళ్ళు ఇన్ జనరల్గా మన ఊళ్ళల్లో ఇలా మాట్లాడితే దాన్ని మిట్ట వేదాంతం అంటారు, ఏదో ఫిలాసఫీ. ఫైనల్గా వేర్ ది సైన్స్ ఎండ్స్ దేర్ ది ఫిలాసఫీ బిగిన్స్ అని వెస్టర్నర్సే చెప్పిన మాట అది. కానీ మీరు శత్రువు, పోలీస్ లాకప్ 2 పెద్ద హిట్లు ఇచ్చి వెంటనే స్ట్రీట్ ఫైటర్, ఏం జరిగింది? యంగ్స్టర్స్ మనం అప్పుడు ఆ టైంలో యంగ్స్టర్స్, అప్పుడు మీరు పార్ట్ ఆఫ్ ది ట్రావెల్ కదా, పార్ట్ ఆఫ్ ద ట్రావెల్, కొంచెం ఏంటంటే పార్ట్ ఆఫ్ ద ట్రావెల్ ఉన్నారు కాబట్టి, సో ఆ యంగ్ మైండ్స్ ఎట్లా ఉంటుందంటే, ఇవాళ చాలామంది నేర్చుకోవాల్సిన థింగ్స్ చెప్తున్నాను. ఇవాళ ఎనీ ప్రొడ్యూసర్ హెస్ కమ్ అవుట్ యంగ్స్టర్, నేను 25th ఇయర్లో స్టార్ట్ చేశాను. ఎనీ డైరెక్టర్ హూ కమ్స్ ఇన్ టు ద ఇండస్ట్రీ, ఫస్ట్ హిట్ సెకండ్ హిట్ రాగానే ఫస్ట్ ఒళ్ళు కొవ్వెక్కుతుంది, అది గ్యారంటీ. అక్కడి నుంచి వాళ్ళకి ఓహో నాకు అన్ని సక్సెస్లే వస్తాయి, నేను ఏదైనా సక్సెస్ తెస్తాను నెక్స్ట్, నాకంటే గొప్పోడు లేడు అనుకుంటే నేను అనుకున్నాను. ఇందులో తప్పు నాదే. ఆ కైండ్ ఆఫ్ అహంకారం, ఆ కైండ్ ఆఫ్ ప్రౌడ్నెస్ అంతా కూడా సక్సెస్ఫుల్ కలుగుతుంది. ఇవాళ ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని అనుకోండి, ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ చూస్తుంటాం మనం. అవును. ఇప్పుడు ఏదన్నా ప్రాజెక్ట్ చేసినప్పుడు తప్పులు తక్కువ చేస్తాం, తప్పులు మన చేతిలో లేవు, చేయడం చేయకపోవడం లేదు, తప్పులు తక్కువ చేస్తాం. ఇలాగా ఇప్పుడు ఈ సినిమా, నేను తీసిన సినిమా పెద్ద హిట్ అయింది, ఇప్పుడు ఏదో నెక్స్ట్ ఇంకో ఫిల్మ్ చేస్తున్నాం, ఇది హిట్ అయిపోయింది, ఇవి నెక్స్ట్, ఇప్పుడు నాకు ఉండదు. దట్ ఈస్ కాల్ ఎక్స్పీరియన్స్. అదేలే. ఇది తీసినంటే నేను 3 సూపర్ హిట్లు వరుసగా, ఒక్కడు వర్షం, నువ్వు వస్తానంటే వద్దంటున్నా, బ్లాక్ బస్టర్స్ ఇచ్చినా కూడా పౌర్ణమి జనం క్షమించలేదు. చూసేద్దాం ఎంఎస్ రాజు సినిమా, క్షమించరు. ఎక్కడో ఏదో మనం చేసిన హార్డ్ వర్క్ అదే, ఏదో లోపం ఉంటుంది. అంటే 10 సార్లు 10 మందిని అడుగుతూ ఉంటాం ప్రతి సినిమా, ఇది కరెక్టా యా ఉంటుంది. ఇక్కడ 3 సినిమాలు హిట్ తర్వాత రిలాక్స్ అయి ఉంటుంది మైండ్. సో కావాల్సిన వాళ్ళు అడగడం మానేసి ఉంటాం. మేబీ ఇప్పుడు నాకు గుర్తొస్తుంది, ఇది కరెక్ట్ అని. ఒక్క మనిషి విల్ చేంజ్ ద స్టోరీ ఆఫ్ ద ఫిలిం. అంటే నాకు రాదని కదా, నేను స్టోరీ నేనే చేసుకుంటాను అన్ని, కానీ దే షుడ్ బి ఫ్యూ పర్సన్స్ అరౌండ్ అస్ హు ఆర్ ఫ్రాంక్. అంటే ఒక్కటి ఇది అంత కరెక్ట్ కాదేమోనండి అని ఒక మాట అన్నారనుకోండి, ఏంటండి కరెక్ట్ కాదు అని మనం 3 సక్సెస్లు 4 సక్సెస్లు వరుసగా వచ్చినప్పుడు గబుకుని అంటాం. కానీ అది మనం ఆలోచించగలిగితే, అనేసిన తర్వాత కూడా ఆలోచించగలిగితే ఎందుకని అడుగుతున్నాను, ఒకసారి అటు ఇటు తిరిగి వచ్చి మళ్ళీ ఆలోచించగలిగితే అలా సక్సెస్ఫుల్ మళ్ళీ తీసేవాలనుకుంటున్నాను నేను. వినడం మానేస్తాం ఒకసారి. శత్రువు, పోలీసు లాగా తర్వాత అవ్వచ్చు, వరుస ఇప్పుడు నేను చెప్పిన 3 సినిమాల తర్వాత అవ్వచ్చు, ఎక్కడో మాట వినడం మానేసి ఉంటాం. అవి పాఠాలు అంచేత. కాదు మానేసి ఉంటాం, కాదు మానేసారా, అది నాకు గుర్తులేదండి. ఇక చేయవలసిన హార్డ్ వర్క్ చేసాం, రాత్రి కూర్చుని మళ్ళీ అదే పేపర్ తీసుకుని రాయడాలు, మళ్ళీ ఆర్డర్ రాయడాలు అన్నీ అంతే. ఆర్డర్ రాయడం వల్ల, ఇది చేయడం వల్ల అది కాదండి. వీ నీడ్ ద రైట్ పర్సన్స్ అరౌండ్ అస్. కరెక్ట్. సమ్ పర్సన్స్ 1, 2, 3 ఎనీబడి. లైక్ నా కెరీర్లో నేను దాసనారాయణరావు గారిని చూశానండి ఫస్ట్ టైం. మా నాన్నగారి సినిమా ఎమ్మెల్యే అడ్వోడల్ సినిమా తీసినప్పుడు నేను చూశానండి. గొప్ప మనిషి, 100 సినిమాలు అయిపోయినాయండి అప్పటికి. హీ హ్యాడ్ 8 పీపుల్ అరౌండ్ హిమ్. 8 పీపుల్. ఆయన ఎక్కడో కూర్చుంటే నన్ను కూడా మా నాన్నగారు తీసుకెళ్ళారు. అప్పుడు మరీ లాగులు కాదు కానీ కొంచెం ప్యాంట్లు వేసుకున్న రోజులే. మా నాన్నగారు తీసుకెళ్ళారు, రాయప్రాజ్ గారు తీసుకెళ్ళినప్పుడు ఎక్కడో వీజీపీలో ఎక్కడో డిస్కషన్ జరుగుతుంది.
నేను అప్పుడు ఏమి స్టోరీ డిస్కషన్ వెళ్ళినప్పుడు చూడలా. ఆయన ఒక ఐస్ క్రీమ్ క్యాన్ పెద్దది ఇంతది తీసుకొని తింటున్నారు చక్కగా లుంగి వేసుకొని మధ్యలో కూర్చొని, మిగతా రాజుల గొలులాగా పెద్ద పెద్ద రచయితలు అండి, అంత పెద్ద రచయితలు మీకు తెలుసు. ఇప్పుడు వెళ్ళి పేర్లు మనం చెప్పాలి. ఒకళ్ళు ఒకటి చెప్తున్నారు, ఈ సీన్ చెప్పారు ఈయన, నేను ఎక్కడో కూర్చున్నా పక్కన మూలన. అప్పుడు నన్ను ఎవరు కూడా ఎంఎస్ రాజు ఇలా ఉంటాడు ఇలాగ అవుతాడు కూడా ఎవరు తెలియదు. ఇలా కూర్చుంటే అన్నీ కూడా వింటా ఆయన ఏదో చెప్పారు సీను, అన్నీ ఒక్కొక్కరు ఒకటి మాడతారు. ఆయన వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు. సరే కాసేపు నిద్రపోయి చెప్తాను. నేను వింటున్నా ఇదంతా. ఆ తర్వాత నేను వచ్చి కూర్చున్న తర్వాత ఆయన నిద్రపోయారు, లెగిశారు. మళ్ళీ లెగిసిన తర్వాత వీళ్ళంతా వచ్చారు రూమ్లోకి. వీళ్ళు వచ్చేలోపు నన్ను పిలిచారు. ఏంటి రాయప్రసాద్ అబ్బాయి? అవునండి. ఇందాక అంతా విన్నావు కదా, నువ్వేంటని అడిగారు నన్ను. నేను ఎవరిని? ఆయమే బచ్చా. అవును, ఆయన ముందు బచ్చవే. నాకు చెప్పాలి లేదో తెలీదు, ఏదో చెప్పాలని, ఏదో ప్యాషన్ ఉంది చెప్పాలని నాకు అనిపించింది చెప్పాను నేను. అది తీసుకున్నారో లేదో నాకు తెలీదు. సో దట్ ఈస్ కాల్డ్ ఆస్కింగ్ పీపుల్. దట్ ఈస్ వై అన్ని హిట్లు, 100 సినిమాలు హిట్లు, ఏ సక్సెస్ అండి. అలా ఉండగలిగిన రోజు ఇవాళ ఒక దర్శకుడు కానీ, ఒక నిర్మాత కానీ, ఒక యాక్టర్ కానీ మనం అనుకుందే కరెక్టు అనేది కాకుండా చుట్టూ ఉన్నాడు, మళ్ళీ చుట్టూ ఉన్నాడు కొంతమంది ఒకసారి రాంగ్ చెప్పచ్చు. అవును, మన కన్విక్షన్ మనకు ఉండాలి. సో దట్ మేక్స్ ఏ మ్యాన్ అప్ అండ్ డౌన్ అనేది. అందుకని నేను మీకు రోలర్ కోస్టర్ రైడ్ అని చెప్పాను. అవును, నేను బేసిక్గా నేను అక్కడ ఉన్న కళ్ళు ఎదురుగుండా నేను చూసిన, ఎలాగైతే ఇప్పుడు మీరు చెప్పినా కూడా దాసనాండ తీసుకున్నారో లేదో మీకు తెలియదు. అలాగే కొన్ని అర్థం కావు, అడగలేము. కోడి రామకృష్ణ గారితో 2 హిట్లు ఇచ్చి మీరు వెంటనే బి గోపాల్ గారికి ఎందుకు షిఫ్ట్ అయ్యారు? స్ట్రీట్ ఫైటర్ అప్పుడు ఆయన ఖాళీ లేరు, ఆయన ఏదో వేరే ఫిల్మ్స్ చేస్తారు. ఆయన నాకు సినిమా అనేది ఆ సంవత్సరం అనేది నెసెసిటీ. ఆయన మా డైరెక్టర్ గారు 6-7 సినిమాలు చేసేవారు. మేబీ ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇయర్ ఆర్ ఇయర్ అండ్ హాఫ్. అలాంటి టైంలో నేను ఇంకో సినిమా చేయాలి, కంపల్సరీగా మా ఆఫీస్కి ఒక సినిమా కావాలి. అప్పుడు అలాంటి టైంలో ఆయనకే చెప్పాను నేను, సార్ మధ్యలో సినిమా చేస్తాను. బాబు చెయ్యి బాబు, ఏంటి బల్లె అని చెయ్యమ్మా చెయ్యి అదే. బట్ అన్ఫార్చునేట్గా నాకు గోపాల్ గారు చాలా మంచి ఫ్రెండ్. ఎక్కడో 2 సూపర్ హిట్లు తాలూకు మూడ్లో నేనున్నాను. నేను 2 హిట్లు ఇచ్చాను, నాకు మంచి ఫ్రెండ్ ఆయన. గోపాల్ గారికి ఒక బ్యూటిఫుల్ జడ్జ్మెంట్ ఉంది ఆయనకి. ఆయన కొన్ని చెప్పి చూశారు, ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు కానీ ఎక్కడ మనం వినాలి కదా. ఆ 2 సక్సెస్ మూడ్లో ఉన్నాం మనం. అదే చెప్తానండి, వినాలి అంటున్నానండి. బాగుంది బాగాలేదు 2 తీసుకోవాలి. బాగాలేదు ఉంటే ఆలోచించాలి, లేదంటే మనమే కరెక్ట్ అని ఒకసారి ఇంట్యూషన్ ఉంటుందండి. వీఆర్ కరెక్ట్ అని ఇంట్యూషన్ ఉంటుంది. అప్పుడు ఎలాగలో ఒప్పించాలి అందరినీ. ఈ 2 థింగ్స్ నేనైతే నేర్చుకున్నాను. అంటే స్ట్రీట్ ఫైటర్ విజయశాంతి గారు కూడా మంచి పీక్లో ఉన్నారు అప్పుడు మీరు చేసినప్పుడు. మీకు బిజినెస్ వర్కౌట్ అవ్వలేదా? స్ట్రీట్ ఫైటర్లో ఏం జరిగింది? స్ట్రీట్ ఫైటర్లో బడ్జెట్ ఎక్కువైంది. ఆ 2 సినిమాల సక్సెస్ వల్ల నేను చాలా ప్యాషనెట్గా ఇంకా ఖర్చు పెట్టాలి, యాక్షన్ పెట్టాలి, ఇది పెట్టాలి, హార్సెస్ పెట్టాలి, గుర్రాలు అట్లా ఖర్చు పెరిగిపోయింది. అంత ఖర్చు అనేది రైటా కాదా అనేది నాకు ఆ రోజు కరెక్ట్గా తెలియలే. ఆ సక్సెస్లో కొట్టేసాను అది. సో అందువల్ల అక్కడ దెబ్బతిన్నాను నేను ఆ సినిమాకి. ప్లస్ సినిమా కూడా ఆడకపోవడం, ఒకసారి మనకి డబ్బులు పోయినా కూడా సినిమా ఆడినప్పుడు ఒక మోరల్ ఇది ఉంటుంది, ఈ సినిమాలో డబ్బులు పోగొట్టుకున్నాం కదా, నెక్స్ట్ సినిమాలో సంపాదించుకుంటాం, ఒక వాల్యూ ఉంటుంది కదా. నాకు ఫ్లాప్ అయింది, డబ్బులు పోయినాయి, 2 పోయినాయి. కానీ అంటే ఆ సినిమావే అసలు మీకు మొట్టమొదట బేసిక్గా చాలా పెద్ద గుణపాఠం నేర్పిన సినిమా. అదే ఆ సినిమా ఫెయిల్యూర్ తర్వాత కొన్ని పాఠాలు నేర్చుకున్నాను. మురుగలయ్య స్టూడియో దగ్గర మీరు ఇల్లు కొన్నారు, పోలీస్ స్టేషన్ పక్కన. దాన్ని ఈ సినిమా తర్వాతే అమ్మేశారు. ఆ సినిమా తర్వాత అమ్మేశారు. ఇప్పటికే ఆ నెంబర్ కూడా చాలాసార్లు మీకు చెప్పుంటారు, అందుకని మీకు గుర్తు. నాకు ఎక్కువ గుర్తుపెట్టుకోను అలాంటి, అంటే కొన్ని ఇన్సిడెంట్స్ అవి పెట్టుకుని బాధపడుతూ లోపల. మీరు బాధపడితే ఇన్ని సినిమాలు మళ్ళీ వెంటనే మీరు మనసంతా దేవి తీశారు, మళ్ళీ దేవిపుత్రుడు మళ్ళీ దెబ్బ కొట్టినా మళ్ళీ మనసంతా నువ్వేతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారు. అందులో మీరు చెప్పిన దాంట్లో గుర్తొచ్చే అంశం ఏంటంటే, ఒకటి
నేను సాధారణంగా ఎక్కువ డ్రింక్ తీసుకోను. ఆ ఫెయిల్యూర్లో నేను ఐ సోల్డ్ వన్ హౌస్. నేను బాగా ఇష్టపడి నా వైఫ్ కోసం ఒక ఇల్లు చేసుకుని, దాట్ వాజ్ ద ఫస్ట్ హౌస్ ఆఫ్ మీ. నేను అంతకుముందు మీరు న్యూగిరి రోడ్లో నేను అంటే నేను ఒక ఇండివిజువల్ బిజినెస్ మ్యాన్ అయిన తర్వాత తీసుకున్న ఫస్ట్ హౌస్ అది. సో ఆ ఇల్లు అమ్మేసిన తర్వాత ఎక్కడో ఏదో పార్టీకి వెళ్ళాను. పార్టీలో ఒక ఇద్దరు పెద్ద అగ్రనిర్మాతలు ఇద్దరు ఉన్నారు అక్కడ, పేర్లు చెప్పకూడదు కానీ. వాళ్ళిద్దరూ కూడా సైమల్టేనియస్గా నాతో పాటు వెళ్తున్నారు, ఆ సక్సెస్ దాంట్లో వెళ్తున్నారు. ఇద్దరు గబుకున మందులో ఏదో గబుకున ఇట్స్ నాట్ ఈజీ టు మేక్ ఫిల్మ్ లేకపోతే ఇంకోటి ఏదో అనేసారి మాటలు అన్నీ చెప్పడం ఎందుకు కానీ మీరు హర్ట్ అయ్యారు. అక్కడేదో హర్ట్ అయిపోయి అక్కడ పక్కన ఉన్న బాటిల్ని అలా ఎత్తి తాకుండా వెళ్ళి బాటిలే తీసుకుని కారు ఎక్కి, ఆ టైంలో పోలీసులు పట్టుకోవడం వెళ్ళి కదా విపరీతమైన స్పీడ్గా అక్కడికి ఆ క్లబ్ ఏదో ఉందండి, క్లబ్ నుంచి 18 కిలోమీటర్లు ఎంత ఉంది మైళ్ళు వెళ్ళిపోయింది స్పీడ్గా. అప్పుడు రాత్రి 1 గంట కాబట్టి పెద్ద అటు ఇటు వెళ్ళి నేను ఆల్రెడీ అంటే ఇన్సిడెంట్ అందరూ తెలుసు, చాలా పేపర్స్లో కూడా ఇచ్చాను స్టేట్మెంట్. ఇది వెళ్ళి కార్ అయిపోయాను, గేట్ తన్నుతున్నాను, వాచ్మెన్ ఎవడను ఎక్కడ లేతి అని ఫుల్ తాగేది. నేను ఎప్పుడు అంత మరి అంత అవుట్ ఆఫ్ కంట్రోల్ ఎప్పుడు నా లైఫ్లో ఎప్పుడూ లేదు. అది అన్న మాటలో ఏంటి నా పరిస్థితి ఏంటి అనే దాంట్లో గేట్ కొడుతున్నాను తీయట్లే ఎవరు. అక్కడే ఎదురుగుండా పోలీస్ స్టేషన్, ఆ పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ నాకు తెలుసు అతను, సార్ మీరు ఇల్లు అమ్మేశారు కదా అన్నాడు. టక్కని ఒక్కసారి మైండ్ దిమ్మ తిరిగిపోయింది నాకు, మొత్తం మందు దిగిపోయింది. కొట్టే కారు ఉంది, అంబాసిడర్ గారు, దానికి ఆనుకుని నుంచుని ఇలా చూస్తున్నా, పైకి పైన ఉన్న నక్షత్రాలు చూస్తున్నాను. ఆ నక్షత్రాలు చుక్కలు కనపడుతుంది నాకు, కొట్టాలి అని ఒక వర్డ్ అనుకుని కారు ఎక్కి వెళ్ళిపోయాను. నేను ఏదైతే మళ్ళీ ఇంటికి ఏదో ఫ్లాట్కి షిఫ్ట్ అయ్యానో అక్కడికి వెళ్ళిపోయాను. ఆ రోజు నుంచి ఏం చేయాలనే దాంట్లో నేను అప్పుడు నా కెరీర్ని మలుపు తిప్పిన ఒక సినిమా తీశాను, మీకు తెలుసు, దేవి అనే సినిమాని. చాలా ప్రయాసం, స్ట్రగుల్ అంటే మనీ లేదు, సినిమా స్టార్ట్ చేసేసాను. ఆ గుడ్ విల్ ఏదైతే ఉందో నా ఫైనాన్షియర్స్కి ఇల్లు అమ్మేసి కట్టేశాను, లేదా ఇంకో ఏదో ఆస్తి అమ్మేసి కట్టేశాను. ఆ గుడ్ విల్ మీద వాళ్ళు డబ్బులు ఇచ్చారు, కానీ మొత్తం ఎవరు కదా, మొత్తం సినిమా అయితే కానీ వీళ్ళు ఎవరో డిస్ట్రిబ్యూటర్ రాడు. పడి ఆ గ్రాఫిక్స్ ఏంటో తెలీదు. హైయెస్ట్ గ్రాఫిక్ ఫిల్మ్ అంటే అన్ని గ్రాఫిక్స్ ఏ సినిమాలో లేవు నాకు తెలిసి. అవునండి, కాంప్లికేటెడ్ ఫిల్మ్. ఓ పక్కన స్టోరీ చూసుకోవాలి, ఓ పక్కన డైరెక్టర్ గారితో డిస్కషన్ కూర్చోవాలి, ఓ పక్కన డబ్బు చూసుకోవాలి, పక్క షూటింగు, ఓ పక్కన పాములు, పక్కన గ్రాఫిక్స్, సెట్లు, అక్కడ ఎక్కడ వి వెంట హిమాలయాస్, ఇంకో సైడు కేరళలో కూడా జరిగింది, రకరకాల లొకేషన్స్కి వెళ్ళాలి, పీపుల్ మంద, ఇన్ని టెన్షన్స్లో ఆ సినిమా చేశాను. కానీ సక్సెస్ తర్వాత సరే, ఆ సినిమా ఎలాగైంది పక్కన పెడదాం. సినిమా సక్సెస్ తర్వాత నాకు మరి అంత డబ్బులకి ఇబ్బంది పడ్డ సినిమా ఏది లేదు. అవును, నాకు తెలుసు పర్సనల్గా. తర్వాత ఇట్ వాజ్ అలా వెళ్ళిపోయింది కేక్ వాక్. ఇప్పుడు తీసిన సినిమాకి డబ్బు టెన్షన్ లేదు, బికాజ్ ఐ హ్యావ్ ఎ గుడ్ పార్ట్నర్. అంటే ఈ సినిమా పార్ట్నర్ నేను, కానీ ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు బాగా ఆప్తులు. విశాలక్ష్మి గారిని చాలా ఆప్తులు, షీజ్ లైక్ మై సిస్టర్. ఆవిడ అన్న మేమున్నాం, మీ డ్రీమ్ ఏముందో మీరు చెప్పండి, మీరు చెయ్యండి అని అన్నప్పుడు ఈ డ్రీమ్ని తీర్చుకునే ప్రయత్నంలో నాకు మనీ టెన్షన్ లేదు. ఆ సినిమాకి ఉంది, దేవికి, దీనికి లేదు. కానీ అక్కడ అలాంటి ఫిలిము తీయడానికి ఒక కోడి రామకృష్ణ ఉన్నారు అక్కడ, కరెక్ట్, ఇక్కడ లేరు. అప్పుడు పడ్డ బాధ, ఈ సినిమా తీయడానికి పడ్డ బాధ అంటే ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ సీక్వెన్సెస్ ఉంటాయి, ఒక కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. పెద్ద స్టార్స్ ఎవరు లేరు, కానీ వాళ్ళతో ఈ కథ ఖర్చు పెట్టే తీయాలి, మంచి విజువల్స్ ఉండాలి, నైట్స్ షూటింగ్ ఎక్కువ. అప్పుడు దేవి, అప్పుడు నా ఏజ్ వేరు, ఇప్పుడు ఏజ్ వేరు. కరెక్ట్. సో నాకు హెల్త్ ఇష్యూస్ ఏం లేవు, కానీ ఐ షుడ్ ఏబుల్ టు వర్క్. నేను ఈ సినిమాకి పెట్టుకున్నాను
పొద్దున్న 3:30 లేచి రాసుకోవాలి స్క్రిప్ట్ అని ఎవ్రీడే 7:30 వరకు రాసుకుని మళ్ళీ అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ అటువంటి ఒక డిసిప్లిన్ క్రమంగా పనిచేశాను దానికి. ఐ హ్యావ్ నాట్ టచ్ నాన్ వెజ్, ఐ హ్యావ్ నాట్ టచ్ ద డ్రింక్ ఇన్ ఆల్ దిస్. అలాంటి కమిట్మెంట్తో ఈ సినిమాని మళ్ళీ దేవి తర్వాత తీసిన సినిమా ఇది. అవును, అప్పుడు దేవి టైంలో కూడా మీరు మాల వేసుకుని అవన్నీ చాలా నిష్ఠగా చేశారు సినిమా. ఓకే చేశాను. అప్పుడు కూడా అంతే. అప్పుడు కూడా ఫర్ 3 years ఐ హ్యాడ్ నో అదర్ థింగ్స్ ఇన్ టు మై లైఫ్. సినిమా 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 అలాగని మిగతా ఫిలిమ్స్ లేదని కాదు, బట్ అది ఎంజాయ్ చేస్తేనే మనసంతను తీసా శుభ్రంగా హ్యాపీగా రిలాక్స్గా. ఈవినింగ్ అయితే కూర్చుని మెల్లగా రైటర్లతో చిన్న ఎక్కువ తాగాను ఊరికి ఒక 1 పెగ్ అలా 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 సరదాగా కూర్చుని ఏదో ఒక ఎమోషనల్ సీక్వెన్స్ వచ్చేది, అది చెప్పేవాడిని, అది వినేవారు దెబ్బలాట్లు, ఇది సరదాగానే ఉండేది. ఇది సరదా కాదు. దేవి అనే ఫిల్మ్, ఈ ఫిల్ము ఇది సరదాలు కాదు. సరదాలు కాదు. మీకు లైఫ్ అండ్ డెత్ హార్డ్ గోర్. ఇట్స్ నాట్ లైఫ్ అండ్ డెత్, ఇస్ ఎ రెగ్యులర్ విన్ ఆర్ డై. విన్ ఆర్ డై. అదే లైఫ్ ఈజ్ విన్. అక్కడ లైఫ్ అండ్ డెత్ అన్నది విన్ ఆర్ డైయే. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు దాదాపు ఒక 14-15 ఎపిసోడ్స్ ఉంటాయి. 14-15 ఎపిసోడ్స్. ఈ 14-15 ఎపిసోడ్ నేను ఎలా తీయగలను, నేను తీయగలను అసలు అనే స్టేజ్ వచ్చేది. ఒక్కొక్క ఎపిసోడ్ అయ్యేటప్పటికి తాట తీసేసేది నాకు. అది రాసుకుని 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 ఓకే 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 అని అందరినీ మళ్ళీ అడుగుతా, వాళ్ళు చెప్పే ఇన్పుట్స్ తీసుకుని ఎక్కడ మళ్ళీ ఒక్కసారి అన్నీ వినేస్తే కూడా ఇబ్బంది. సో నాకంటూ ఒక ఇంట్యూషన్ పెట్టుకుని, చాలా కష్టం కదండి, కోడి రామకృష్ణ గారిని మైండ్లో పెట్టుకుని ఆయనైతే ఈ సీన్లో తీసేవారేమో, ఇలా తీసేవారేమో. ఆయన నా ఫిలిమ్స్ని ఒక మోడర్న్ స్టైల్లో తీసేవారు. అంటే నా మైండ్ బట్టి, ఆయన ఒక ప్రొడ్యూసర్ని బట్టి వెళ్ళేవారు ఆయన. అవును, నాకు ఒక హాలీవుడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని ఆయన తెలుసు. చాలా ఫిలిమ్స్ చూస్తుంటాను, నాట్ ఓన్లీ హాలీవుడ్, ఆల్ ఆఫ్ ద వరల్డ్ ఫిలిమ్స్ అని. సో నా మైండ్ ప్రకారం సరే ఈ సీన్ ఇది అంటే ఆయన వే ఆఫ్ టేకింగ్ మారేది. ఇంకో ప్రొడ్యూసర్కి ఆయన ఇంకో రకంగా తీసేవారు. అవన్నీ పెట్టుకున్నాను మైండ్లో పెట్టుకుని ఆయన శిష్యుడిగా, ఆయన ప్రొడ్యూసర్గా కాదు, ఆయన శిష్యుడిగా ఎంత నేర్చుకున్నానో ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఇందులో పెట్టాను. ఇందులో నేను రివీల్ చేయని ఐటమ్స్ చాలా ఉన్నాయి. నేను చెప్పాను ఆ రోజు స్టేజ్ మీద కూడా, మొన్న ఈ సినిమా టీజర్ అప్పుడు. మనం చూసింది ఒక ఎడ్జే, అంటే ఇది ముందు చూపించాలి ఫస్ట్, దాని తర్వాత ఇంకా చాలా లేయర్స్ ఉన్నాయి సినిమాలో. అది ఇప్పుడు కూడా రివీల్ చేయను నేను. ఎలా చేస్తారు, చేయలేరు కదా అది. ఇట్స్ దే ఆర్ సంథింగ్ లైక్ బ్లాక్ బస్టర్ ఎపిసోడ్స్. అవి నేను చెప్పాను కదా, అది ఒక్కొక్క ఎపిసోడ్ తీసేటప్పటికి తాట తీసింది నన్ను. వెళ్ళిపోయి 1 వారం రోజులు పడుకున్నాను ఇంట్లో. అలాంటివి 15-16 ఎపిసోడ్. మైండ్ పనిచేయక కాళ్ళు లాగేసి నుంచుని ఒక్కోసారి పొగ అన్ని ఫిలిమ్స్లో ఉంటుంది. బట్ ఎక్కడన్నా ఏదన్నా ఇలా పెట్టి అంటుకుంటే గ్యాస్ ఒక సెట్ ఇలా ఉండేది, ఎక్కడన్నా అంటుకుంటే మొత్తం అంటుకుపోతాం. అటువంటి డేంజరస్ సిచ్యువేషన్ తీసాను ఇది. రెయిన్ ఎప్పుడు వస్తుందా, ఎక్కడో అవుట్డోర్స్, ఛత్తీస్గఢ్ లేదంటే ఒరిస్సా. ఇక్కడ షూటింగ్స్ రామోజీ ఫిల్మ్ సిటీ ఆల్మోస్ట్ 60% తీసాం. సో తీసినప్పుడు నైట్స్ ఆ టైంలో మంచి రైనీ సీజన్, మన జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అంతా రెయిన్స్, విపరీతం రెయిన్స్. సో ఎవరు ఉన్నారు ఇందులో, స్టార్స్, మంచి యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళని పట్టుకుని సేల్ ఎంతవరకు అవుతుంది? నేను సేల్ కోసం తీయలేదు సినిమా. ఈవెన్ మై ప్రొడ్యూసర్స్ ఆల్సో ఇందులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పారు, సేల్కి వెళ్ళి పక్కన పెట్టండి, ముందు మీరు అనుకుని తీయండి, మనం అమ్ముతాం లేదు తర్వాత విషయం, లేదంటే ఓన్గా రిలీజ్ చేద్దాం, మీరు తీయండి అనుకుందాం ఆయన. దట్ వాజ్ ద ఎంకరేజ్మెంట్ ఐ గాట్. సో ఆ టెన్షన్ లేదు నాకు. బట్ నేను పడ్డ బాధ ఈ సినిమాలో వర్ణనాతీతం. అక్కడున్న టెక్నీషియన్స్ 150 మందికే తెలుసు. మీకు అవసరమా అనే మాట ఎవరు అనలేదు, ఎందుకంటే ఎవ్రీబడి వాంటెడ్ మై కమ్ బ్యాక్. ఎస్, మీ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు చాలా మంది నాతో అన్నారు, ఈ సినిమాతో హనీ కొట్టాలి మళ్ళీ అని. హనీ కదా, ఎంఎస్ రాజు చెప్పండి. ఫ్రెండ్స్ అని అన్నారు, అందుకే ఎంఎస్ రాజ్ మళ్ళీ కొట్టాలి అని. మీ చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్స్, హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ నాతో అన్నమాట చెప్తున్నాను. నాకు మొన్న వెంకటేష్ బాబు మీరు చెప్పారు, నేను చెప్పలేదు ఆ పేరు. అదే మొన్న వెంకటేష్ బాబు మొన్న చూశాడు, టీజర్ చూసి దాని గురించి పెట్టిన కామెంట్ నేను ఇప్పటికీ నిజంగా మర్చిపోలేను.
అలాగే అల్లు అరవింద్ గారు లాంటి వాళ్ళు ఆయన పెట్టిన ఇది కానీ పోస్టర్ దగ్గర నుంచి పెడుతున్నారు. మన అంటే వీ హ్యావ్ నాట్ టోల్డ్ దెమ్ ఎనీథింగ్, బట్ వాళ్ళు దాన్ని ఆరా తీసి చూసి నాకు ఇచ్చిన వే ఆఫ్ అంటే ఒక ప్రొడ్యూసర్ కానీ కొంచెం అవుట్డేటెడ్ అయ్యాడు, లేదా ఇట్స్ నాట్ అవుట్డేటెడ్, కొంచెం అవుట్ షాడో అయిపోయాడు, అంటే పక్కకి వెళ్ళిపోయాడు, ఫోకస్ అయ్యాడు, కొంచెం అవుట్ ఫోకస్ అయ్యాడు, లేడు పిక్చర్లో అనుకుంటే ఎక్కువ మంది ఆనందిస్తారు. కానీ నా గురించి తను ఎక్కడో మిస్ అవుతున్నాడు, ఏం మిస్ అయ్యాడు, మళ్ళీ ఎలా రావాలి అనేదే చాలామంది పెద్ద ప్రొడ్యూసర్స్లో కూడా ఇవాళ ఉంది. నేను మీట్ అయిన సార్ మళ్ళీ కొట్టాలి సార్ కొట్టాలి, నిజంగా వాళ్ళ కళ్ళలో నిజాయితీ. బికాజ్ చాలామంది ఇప్పుడున్న చాలా యంగ్ ప్రొడ్యూసర్స్ నా ఫిల్మ్స్ చూస్తూ వచ్చిన వాళ్ళే, ఈవెన్ యూఎస్లో కానీ వాటిలో కానీ వచ్చిన వాళ్ళు కూడా ఈ మధ్య ఇవాళ ఉన్న పొజిషన్లో దే ఆర్ ఇన్ వెరీ బిగ్ పొజిషన్స్. వాళ్ళు ఎప్పుడు కలిసినా కూడా రాజుగారు మీ ఫిలిం చూస్తా మేము వీ వెంట్ ఫర్ జాబ్స్ అండ్ నౌ వీఆర్ లైక్ దిస్ ఇన్ దిస్, మనం మీరు చేయాలి సార్, కొట్టాలి సార్, మళ్ళీ మేము ఆ సినిమాలు చూడాలి సార్. ఎవ్రీబడి ఆర్ హ్యాపీ టుడే బికాస్ ఆఫ్ దిస్. ఆ పాజిటివిటీ నాకు ఈ సినిమా నడిపిస్తుంది అన్న. అవునండి. ఇప్పుడు మీరు స్ట్రగుల్ అయ్యారు, సక్సెస్ అవ్వాలంటే ప్రతి వాళ్ళు స్ట్రగుల్ అవ్వాలి, ఎవరైనా సరే. స్ట్రగుల్ లేనిదే సక్సెస్ లేదు. ఇట్స్ ఎ కామన్ టెంప్లెట్ అన్ని చోట్ల. కానీ మీరు ప్రభాస్కి చెప్పి హిట్ ఇచ్చారు. చిరంజీవి గారి కెరీర్లో ఖైదీ ఎలాగో ప్రెస్ మీట్లో, ఓపెనింగ్ డే ప్రెస్ మీట్లో మీరు చెప్పిన స్టేట్మెంట్, అలా ఈ సినిమా ప్రభాస్కి అవుతుందని చెప్పి హిట్ కొట్టారు. అది కొత్త డైరెక్టర్తో, శోభన్తో, రైట్? కొత్త డైరెక్టర్ ఆల్రెడీ ఓ సినిమా తీసాడు, అదే ఓ సినిమా చేసాడు అనుకో, ఓ సినిమా బాబీ ఏదో చేసాడు. అది ఫ్లాప్ కదా బాబీ? అది ఫ్లాప్ హిట్ నాకు సంబంధం, నాకు తెలుసు కాబట్టి. అది ఏంటంటే ఆ మనిషికి ఈజీ వర్త్ క్యాండిడేట్ ఆర్ నాట్ అనేదే నాకు. ఇప్పుడు నేను స్ట్రీట్ ఫైటర్ అనే సినిమా ఇచ్చిన వల్ల నేను ఫ్లాప్ అని అంటారు కదా, ఏదో తప్పు జరిగింది అంతే. నేను శోభన్ గురించి మాట్లాడలేదు. శోభన్ ఈజ్ హైలీ ఇంటెలిజెంట్ టెక్నీషియన్, మంచి టెక్నీషియన్ శోభన్, నాకు మంచి ఫ్రెండ్. నేను శోభన్ కామెంట్ చేయట్లేదు. బట్ యాజ్ ఫర్ యాజ్ ట్రేడ్ ఈస్ కన్సర్న్, మీరు అదే డైరెక్టర్ని మళ్ళీ పెట్టి ఖైదీలు అంటే అది మన అదే ఉంటుందండి. అలాగే ఒక్కళ్ళంటి ఫిలిం తీసినప్పుడు కూడా మా మహేష్ బాబుకి 3-4 సినిమాలు బాగా ఆడలా, నాకు దేవిపుత్రుడు బాగా ఆడలా, తర్వాత మా గుణశేఖర్ గారు కూడా ఏదో 1-2 సినిమాలు బాగా ఆడలా. ఆ టైంలో తీసినప్పుడు కూడా కామెంట్స్, అప్పట్లో ఇంటర్నెట్ సోషల్ మీడియా అంత ఎక్కువ లేదు కాబట్టి, అయినా కూడా కామెంట్స్లో 3 ఫ్లాప్ పీపుల్ ఆర్ డూయింగ్ వన్ ఫిలిం అని అంటే నాకు కోపం వచ్చేసింది. నాకు కోపం వచ్చేసి ఆ మనిషిని ఇక్కడ పిలిపించి నా దగ్గరికి, ఏంటయ్యా రాసామంటే, అవును సార్ ఫ్యాక్టే కదా సార్, ఏమి నేను అనుకున్నా, నిజమే ఫ్యాక్టే కదా రాశాడు, చూద్దాం అని చెప్పి అనుకుని ఆ ఊపిలో తీసిన సినిమా. అదే మహేష్ బాబు విజయవాడ 100 Days ఫంక్షన్లో కూడా నా మీద ఎంత బిజినెస్ అవుతుందో తెలియదు, ఎంత బడ్జెట్ అయితే వర్కౌట్ అవుతుందో తెలియదు, అలాంటి టైంలో పెద్ద సెట్లు వేసి ఇంత ఖర్చు పెట్టి చేసిన ఎంఎస్ రాజు గారి రుణం నేను తీర్చుకోలేనని పబ్లిక్గా. ఈ 2 మాటలు నేను ఎందుకు చెప్పానంటే, ప్రభాస్ గురించి, మహేష్ గురించి. మీరు ఆ తర్వాత వై యువర్ ట్రావెల్ విత్ దెమ్ వాజ్ స్ట్రెయిన్డ్, ఎందుకు స్ట్రెయిన్ అయిపోయింది అంటే? ఎందుకు మీరు స్ట్రెయిన్ కాదు, ఇప్పుడు మేము అందరం మాట్లాడుకుంటాం, మా మహేష్ ఎక్కడ కలిస్తే ఈ కీప్స్ ఆస్కింగ్ మీ, హ్యావ్ యూ మేడ్ ఎ స్టోరీ ఫర్ మీ, ఎవరన్నా ఫిక్స్ చేశారు డైరెక్టర్ అని అడుగుతాడు ఆయన. మీ చాలామంది తెలియదు ఏంటంటే, హీ ఫిక్స్డ్ అప్ సమ్ అదర్ డైరెక్టర్, ఐ డోంట్ వాంట్ టు టెల్ హిస్ నేమ్, ఈయన పెట్టుకోండి, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎందుకు ఓపెన్గా చెప్తాను, ఓపెన్గా ఐ పేడ్ హిమ్ అడ్వాన్స్ ఆల్సో. బట్ ఎక్కడో స్టోరీ సెట్ ఏదో ఎక్కడో సమ్వేర్ నాకు కరెక్ట్గా వర్కౌట్ కాలేదు, ఎక్కడో ఈ స్టోరీ బాగాలేదు అని నాకు ఫీల్ అయ్యాను. అలాగని నేను మంచి సినిమాలు, గొప్ప సినిమాలు తర్వాత తీసాను కూడా కాదు, ఏదో ఎక్కడో సరిగ్గా కుదరలా. అవి ఎంత గొప్పవాడైనా. సో నాకు ఆయనకి నిజంగా అది కరెక్ట్గా వర్కౌట్ అయ్యి ఉంటే మహేష్ బాబుకి వేరే లెవెల్ ఫిల్మ్ వచ్చేది అప్పుడు. అది ఇప్పుడు మీరు ఎక్కడో ఈజ్ నాట్ అన్ ఈగో, ఎక్కడో డోంట్ నో సమ్వేర్ ఎక్కడో ఇట్ ఫిజిల్డ్ అవుట్. సో అట్లా మహేష్ బాబు ట్రై టు డూ ఎ ఫిల్మ్ విత్ మీ, నా ప్యాషన్ ఆయనకు తెలుసు కదా. అవును, తాను ఎలా వదులుకుంటాడు, నాలాంటి ఓ మేకర్ నేను ఎందుకు వదులుకుంటాడు ఆయన? తర్వాత మెల్లగా తన పోకిరి లేకపోతే అట్లా నాకు
లోన ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏంటంటే, సో దాన్ని సైకలాజికల్ ప్రాబ్లం అంటారు. అది ముందు నుంచి మీరు చూసినప్పుడు, నేను పెద్ద స్టార్ దగ్గరికి వెళ్ళి నేను ఎప్పుడు సినిమా చేయలేదు. ఓన్లీ ఒక రీజనబుల్ స్టార్, రీజనబుల్గా ఉన్నప్పుడు ఒక వెంకటేష్ బాబుతో సినిమా తీశాను శత్రు, ఒక మహేష్ బాబు, ఒక రాజ్ కుమారుడు, ఒక మురారి, ఆ కైండ్ ఆఫ్, అంటే సూపర్ స్టార్డమ్ కాదు, ఒక పెద్ద స్టార్డమ్ వచ్చేసిన తర్వాత ఎక్కడ నాకు ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఏమో అంటే నేను వాళ్ళ ఇమేజ్కి నేను ఆ కథను చేయగలనా లేదా అని ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. నాకేంటంటే ఐ ఎంజాయ్ మోర్ విత్ సమ్వన్ హూ ఇస్ నాట్ ఏ బిగ్ స్టార్. అంటే నా కథని ఎటన్నా మలుచుకుంటాను. సూపర్ స్టార్ అయిపోయిన తర్వాత ఎవరైనా, వెదర్ ఇట్ ఇస్ మహేష్ బాబు, ప్రభాస్, హూ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ ఇమేజ్కి తగ్గట్టు నేను కథ రాయాలంటే నేను రైటా కాదా, నేను రాయగలనా లేదా అని ఒక ఇన్సెక్యూరిటీ ఫీల్ నాకు ఉంటుంది. అంటే చాలామంది ఏమడుగుతారంటే, వాళ్ళు స్టార్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీ మాట వినరేమో, అది ఏదన్నా మీకు బ్లాక్ ఉందా, మీకు అలాంటి బ్లాక్ ఉందా, అదేం లేదు. ఇప్పుడు అక్కడ జనం వేరే కోరుకుంటారు. ఇప్పుడు అదే ప్రాబ్లం జరిగింది నాకు. పౌర్ణమి అనే సినిమాకి నేను కొత్తగా తీద్దాం అనుకున్నాను నేను, కానీ అక్కడ ఏమైపోయింది, ఒక వర్షం ఛత్రపతి వచ్చేటప్పటికి అది ఇమేజ్ మారిపోయింది. నేను ఒక పౌర్ణమి లాంటి ఫిలిం తీసేటప్పుడు ఒక డిఫరెంట్గా తీయాలనుకున్నాను సినిమాని. ఆ సినిమా ఎక్కలేదు. ఇప్పటికీ మంచి సినిమా అంటారు జనం, కానీ ఎక్కలేదు. ఎందుకు ఎక్కలేదు అంటే స్టార్ వల్ల ఎక్కలేదు. అంటే మీకు ఇన్కన్వీనియంట్ కాదనుకుంటే చెప్పండి. పౌర్ణమి సినిమాలో ప్రభుదేవ మీతో చాలా ఇబ్బంది పడ్డాడని డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సగంలో వదిలేసి వెళ్ళిపోయాడు. సగలు ఎవడెళ్తాడండి, ఎక్కడ లేదు అలాంటిది. ఓకే, కానీ మీరు అంతే ఫ్రాంక్గా మీరు అడిగారు కాబట్టి అంతే ఫ్రాంక్గా నేను చెప్తున్నాను. ఒక కొత్త డైరెక్టర్ పెట్టుకున్నాను, స్టోరీ నాది, స్క్రీన్ ప్లే నాది. నేను అనుకున్న థాట్ని తను దాంట్లోకి పరకాయ ప్రవేశం చేసి ఇంప్లిమెంట్ చేయాలంటే నాకు ఎంత దగ్గరగా వస్తాడనేది తనకి తెలియదు, నాకు తెలియదు. సో ఒక ప్రభుదేవ లాంటి డైరెక్ట్గా ఇన్వైట్ చేశాడు. సార్ అట్ట కాదు, మీరు అక్కడికి వెళ్ళి కూర్చోవద్దు, నేను ఒక పెద్ద మాస్టర్ని, డ్యాన్స్ మాస్టర్ని, మీరు దగ్గర కూర్చోండి, మీది ఏదైతే లోపల మైండ్లో అనుకున్నారో మీరు నాకు చెప్పండి, అక్కడ చేసే యాక్టర్ రైటా కాదనేది మీరు మానిటర్ దగ్గర కూర్చోండి, నేను ఒక్కటే చేయట్లేదు, మన ఇద్దరు కలిసి చేస్తున్నాం అని అనుకుని ఈ సినిమా చేద్దాం. లేదంటే నేను ఇబ్బంది పడతాను సార్, ఎమోషనల్ సీక్వెన్సెస్ అని ఇబ్బంది పడతాను నేను, మీరు ఉండండి పక్కన, యు నో యువర్ ఎమోషన్స్ అనే లాంటి రోజులు ఉంటాయి. అలాగే ఒక ఆదిత్యతో సినిమా తీశాను, ఫస్ట్ ఫిలిం, లైక్ లైక్ మన. సో నా మైండ్లో మనసంతా నువ్వే, నా కథ, నేను తెచ్చుకున్న కథ, ఇందులో కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి మళ్ళీ. అంటే ఇందులో ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన రైటర్స్ ఉంటారు, లేదంటే ఆదిత్య కొన్ని ఆలోచించినవి ఉంటాయి. బట్ ఓవరాల్గా గురువు అనేది, రూట్ అనేది ఇట్ ఇస్ మైండ్. ఆ రూట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆదిత్య నా దగ్గరికి ఎర్లీ మార్నింగ్ వచ్చేవాడు 5ంటికి. ముందు రోజు ఎన్ని సీన్లు రాసుకున్నా కూడా ఆదిత్య వచ్చేవాడు మార్నింగ్ 5ంటికి. సో వచ్చి తను ఇది సీన్ ఎలా చేస్తే బాగుంటుంది సార్, నాకెందుకో ఈ సీన్ అయితే ఇలా ఓపెన్ చేస్తే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇక్కడి నుంచి కెమెరాలు తిప్పితే బాగుంటుంది అనుకుంటున్నా, నువ్వు గోపాలరెడ్డి మాట్లాడుకుని చేయండి అంటే నాకు దగ్గర తీసి కొడతాను. కొన్ని ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ అంటే నేను కొంచెం ఒక అరగంట లేట్కి వెళ్ళేవాడిని, రాత్రి లేట్ అయిపోయింది రాసుకుని. తను బాగా 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 ఇంప్లిమెంట్ చేసేవాడు తను. ఇది కాలానుగుణంగా తర్వాత ఈ అండర్స్టాండింగ్ ఉంటుందో నాకు కూడా తెలియదు కదా. నన్ను ఇబ్బంది పెడతారేమో అంటే నాకు ఎప్పుడు ఆదిత్య అలా అనలా, కానీ ఒక వేరే దర్శకుడు అనుకోండి, నన్ను ఇబ్బంది పెడతాడా, ఈయన ఎందుకు వచ్చి దూరుతున్నాడు అన్ని మూడ్లోకి రావచ్చు. అందువల్ల ఐ విల్ నాట్ ఫీల్ కంఫర్టబుల్. నేను చాలా డైరెక్టర్స్ని రిపీట్ చేశాను. అంటే ప్రభుదేవ మీకు మీ థాట్కి క్లోజ్గా, చాలా క్లోజ్గా నువ్వు వస్తాను వద్దాడని పని చేసాం. అవును, చాలా క్లోజ్గా పౌర్ణమి సినిమా పని చేసాం. ఇది మీరు ఎక్కడ విన్నారు కానీ ఇది ఎక్కడ వెళ్ళిపోయాడు ఇవన్నీ లేదండి. మొన్న కూడా కలిసాము అందరూ ఎప్పుడు మాట్లాడుకుంటుంటాం. అదే అసలు ఇట్స్ రూమర్. అదేలేండి, ఐఎమ్ ఓపెన్లీ సేయింగ్ ఇట్స్ రూమర్. అదే నేను అందుకే ఇప్పుడు మీరు మీ నోట్ నన్ను ఒకళ్ళు అడిగారు సార్ ఇలాగే, ఏంటి సార్ ఏదైనా గొడవ జరిగింది అంట కదా. అది ఎక్కడ గొడవ జరిగింది, నాతో గొడవ పెట్టుకున్న సీన్ ఎవరికి లేదని చెప్పాను. రాజులు కదా బాలకృష్ణ గారు చెప్పినట్టు, అది కాదు ఎండ్రు కదా అని. ఎండ్రు కదా కాదు అసలు అంత ఉండదు.
అలాగని కూర్చోమంటే కూర్చోండి, వాళ్ళకి ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇస్తాను. ఎవరైనా సరే, వెదర్ ఇట్స్ అన్ యాక్టర్, వెదర్ ఇట్ ఈస్ ఎనీబడి, వాళ్ళకి ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇస్తాను. ఎవరు నాతో గొడవ పడే ప్రసక్తే లేదు. లేదులేండి, మీరు చాలా చాలా హంబుల్గా రాయల్గా ట్రీట్ చేస్తారు. రిలేషన్స్ని చాలా లైవ్లీగా ఉంచుకుంటారు, అందరితో చాలా కంఫర్ట్ ఇస్తారు మీరు. అవన్నీ సక్సెస్ కానప్పుడు ఏమవుతుందంటే న్యాచురల్గా ఆ సంబంధించిన హీరో, ఆ సంబంధించిన డైరెక్టరు దగ్గర కొంతమంది చెప్పే మాటలు ఉంటాయి. ఈసారి ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేదండి ఆయన అని మొత్తం నా మీద, ఎందుకంటే మొత్తం బరువు అంతా నేనే తీసుకుంటా. అవును, ఈవెన్ దట్ హ్యాపెన్ టు ఒక్కడు కూడా కదా, మీరు డిస్కషన్స్లో కానీ కథని మలచడంలో కానీ. అదేం లేదు, ఒక్కడు వెరీ గుణశేఖర్ కాంట్రిబ్యూషన్ ఎంత సార్ ఒక్కడిలో? మీ బ్రహ్మాండం. నేను యాక్చువల్ వెయిట్ చేస్తున్నాను, మళ్ళీ ఎప్పుడు చేయాలి, ఇంతవరకు చేయలే సినిమా. గుణశేఖర్ గారు ఐ థింక్ సూన్ ఉండాలి. ఇంకా నేను మాట్లాడలేదు, వస్తుంది ఆ టైం. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈజ్ ఏ బ్యూటిఫుల్, పెడితే ఫ్రేమ్ ఒక చిన్న బాపు గారు గీసినట్టు ఉంటుంది. ఎవరికైనా కూడా సంజయ్ లీలా బన్సాలి అవ్వచ్చు, గుణశేఖర్ గారు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు. మన కథ కుదిరిన విధానం బట్టే మన అన్ని హంగులు అన్ని బాగుంటాయి. అదేలేండి. ప్రభాస్ వాజ్ నాట్ రిపీటెడ్ ఇన్ యువర్ బ్యానర్? పౌర్ణమి అయింది, బట్ పౌర్ణమి వాజ్ నాట్ అప్రిషియేటెడ్ బై ది ఆడియన్స్ అండ్ డిడ్ నాట్ డూ వెల్ అనుకోండి. బట్ మళ్ళీ మీకు ఇంకొక థర్డ్ ఛాన్స్ అన్నది ఉండదా ప్రభాస్తో? మీరు ట్రై చేయలేదా? థర్డ్ నేను పెద్దగా ట్రై చేయలేదు. నేను ట్రై చేస్తే జరగదంటూ ఏమో ఉండదు, అది షూర్. నేను వెళ్ళి కూర్చుని, నాకు అలవాట్లేదు. నేను వెళ్ళి ఒక యాక్టర్ దగ్గర కూర్చున్న రోజులు ఏదన్నా ఉన్నాయి అంటే ఓన్లీ వెంకటేష్. అది కూడా యాజ్ ఎ ఫ్రెండ్. ఆయన ఎక్కడ షూటింగ్ ఉంటే అక్కడ నాకు ఫోన్ చేసేవాడు, బాబు ఎక్కడున్నా బాబు రా అని. తనకు నేను చాలా వచ్చి రిలీఫ్. సాయిబాబా గుడికి వెళ్ళాలి, షిర్ది వెళ్ళాలి, ఇదిగో ఇక్కడ టికెట్స్ బుక్ చేశాను, నేను మొన్న వెళ్ళి వచ్చాను బాబు, వారం అయింది, రా ఎక్కువ. మేము ఇద్దరు ఒకే రూమ్, ఎక్కడ దిగితే ఎక్కడ మేము ఇద్దరు ఒకే రూమ్లో పడుకునేవాళ్ళం. ఎన్నో థింగ్స్ వీ యూస్ టు షేర్ అబౌట్ గాడ్. దేవుడి నుంచి దేవుడు, దెయ్యం, ఇంకోటి అమెరికా, ఇటలీ, ఆ ప్యాషను, డ్రెస్సులు, బుక్స్, ఎన్నో రకాలైన థింగ్స్ మా ఇద్దరి మధ్య దొలుతూ ఉంటాయి. స్టోరీలు, తను స్టోరీ చెప్పడం మొదలెడితే ఏదన్నా గంటన్నర దానికి వెళ్ళిపోద్ది. నేను స్టోరీ చెప్పడం మొదలు గంట. దట్ వాజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ అస్ ఇప్పటికీ కూడా. మరి మీరు వెంకటేష్తో కూడా మళ్ళీ ఫ్రెండ్షిప్ అంటే నాగేంద్ర, నేను ఒక్కటి అడుగుతాను, మన ఇద్దరి మధ్యన మంచి ఫ్రెండ్షిప్ ఉందా లేదా మన ఇద్దరి మధ్య? ఉంది కదా. వెంకటేష్ బాబుతో మీకు ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉందో మీరు పిఆర్ఓగా నేను ఎందుకు పెట్టుకోలేదు, మీరు ఎందుకు చేయలేదు అంటే నేను ఏమంటాను, మీరేమంటారు చెప్పండి. దానికి దీనికి సంబంధం లేదండి. ఇప్పుడు ఇది వెంకటేష్ బాబుతోటే చెయ్యాలి అని కథ అనుకోవడం వేరు. శత్రువు అనే సినిమా శత్రు కథ అనుకున్న తర్వాత ఇది వెంకటేష్ బాబు, ఇది విజయశాంతి గారు అని అనుకుంటే కోటరామకృష్ణ గారి దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే జరిగింది అది. నెక్స్ట్ ఫ్రెండ్షిప్ మా అందరిది. బట్ దట్స్ ఎ ప్రొఫెషనల్ వే ఆఫ్ డూయింగ్. నేను వెళ్ళి ఇప్పుడు కూర్చొని, ఇప్పుడు మన ఇద్దరు ఒక కథ ఫ్రెండ్స్, నువ్వు రా అయితే నెక్స్ట్ సినిమా చేసే పిఆర్ఓ, లేదంటే నెక్స్ట్ నేను పెట్టి హీరోగా తీసేస్తాను, ఇదంతా దిస్ ఈజ్ నాట్ ప్రొఫెషన్. ఆఫ్ కోర్స్ మీ ప్రొఫెషనల్ దాంట్లో మిమ్మల్ని నేను మళ్ళీ పెట్టుకోవడంలో ఏమి ఇది ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ దట్. నన్ను రైటర్ గానే ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నారు కదా. రైటర్ ఇంట్రడ్యూస్ చేశాను, మీరు ఫుల్ బిజీ అయిపోయారు. ఇప్పుడు ఎన్ని ఇంటర్వ్యూస్ మీరు అసలు మీరు మీ అంత బిజీయెస్ట్ ఎవరు లేరు ఇప్పుడు. యూట్యూబ్ ఎక్కడ తీసినా యూట్యూబ్ కాదు సార్. ఇప్పుడు అగదకి ఫస్ట్ రైటర్ నేనే కదా. అది అనుకున్నాం యాక్చువల్గా. నేను అంటే మీరు అన్నారు నేను వచ్చి కాంట్రిబ్యూట్ చేస్తాను, అలా వెళ్ళిపోయింది అలాగా. అదేలేండి. అంటే నేను ఎందుకు ఇవన్నీ అడుగుతున్నానంటే సార్, దీంట్లో ఒక నిర్మాత కొంచెం అవుట్ ఫోకస్ అనండి, లేకపోతే సైడ్ ట్రాక్ అయినప్పుడు మెయిన్ స్ట్రీమ్ సెపరేట్గా ఇంకేదో రన్ అవుతున్నది అంటే, ప్రభాస్ వేరే సినిమాలు చేస్తున్నాడు, మహేష్ బాబు వేరే సినిమాలు చేస్తున్నాడు, వెంకటేష్ బాబు వేరే సినిమాలు చేస్తున్నాడు, అందరూ వాళ్ళ ట్రావెల్లో వాళ్ళు ఓకే, లో అండ్ హై అక్కడే ఉన్నాయి, లేకపోలేదు, ఆ కెరీర్స్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు రాజేసాబు ప్రభాస్కి, అంతకుముందు రాధేశ్యాము,
ఆదిపురుషు, ఇవన్నీ కూడా దే ఆర్ నాట్ మచ్ అప్రిషియేటెడ్. సలారు అట్లాంటి సినిమాలు ఉన్నాయి మళ్ళీ, అది ఓకే. కానీ ఎవరైతే ఇప్పుడు మీలాంటి నిర్మాతలు ఒక స్ప్రీలో సక్సెస్లు కొట్టుకుంటూ వచ్చి సడన్గా తెరమరుగు అయిపోయినట్టుగా. తెరమరుగు అయిపోవడం అంటే ఇప్పుడు యాక్టర్స్ ఎవరైతే స్టార్స్ మెల్లమెల్లగా అయ్యి ఒక పెద్ద రేంజ్కి వెళ్ళారో వాళ్ళ కెరీర్స్ని కూడా వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇదివరకులాగా నేను ఇప్పుడు అక్కడ ఒక సినిమా ఆడని డైరెక్టరు ఆయన తీసుకొచ్చి అక్కడ పెడితే ఈయన ఎందుకు ఇది రైట్ కాదేమో, ఏదన్నా వీల్ గో ఫర్ ఎ బిగ్ డైరెక్టర్ అనే స్టేజ్కి రావచ్చు. బికాస్ ఎవ్రీ హీరో హూ ఆర్ రియల్లీ బిగ్ టుడే నీడ్స్ ఎ బిగ్ డైరెక్టర్ ఆల్సో ఫర్ ద క్రేజ్, ఫర్ ద ఓపెనింగ్. ఇప్పుడు అలాగని ఇప్పుడు ఆదిత్య లేకపోతే మన శోభనో లేకపోతే గుణశేఖర్ ఇది అంటే ఆయన ఆల్రెడీ మంచి మంచి హిట్లు ఉన్నాయి. అవును. సో అట్లాగే ఎవరన్నా కూడా పెట్టుకున్నప్పుడు ఆ ఓపెనింగ్స్ వస్తాయో రావో. బట్ నా ఫిల్మ్ లైక్ మనసంత నువ్వే కూడా వెరీ బిగ్ ఓపెనింగ్. అంటే అప్పుడు న్యూ హీరో ఆ కాంబినేషన్ చిత్రం సినిమా కాంబినేషన్ కదా, మీరు అదే రిపీట్ చేద్దాం అని కూడా అనుకున్నారు అప్పుడు. చిత్రం అండ్ నువ్వు నేను వచ్చింది. నువ్వు నేను మంచి హిట్ కాంబినేషన్ కాబట్టి. బట్ మార్నింగ్ షో వాజ్ ఓన్లీ 40%. ఆ రెండు వచ్చినా కూడా పాటలు పెద్ద హిట్ కదా, మనసు 40% వచ్చింది ఓపెనింగ్ అయినప్పటికీ. ఈ 40% ఉందంటే అని చూశాను, క్లాప్లు కొడతారు. ఈ 40% బయటికి వచ్చేటప్పుడు మరి ఫోన్లు వెళ్ళినాయి ఎలా వెళ్ళినాయి తెలియదు. అక్కడే కూర్చున్నాను చూస్తే బుకింగ్ దగ్గర మ్యాట్కి ఎవరు లేరు. ఎంత పవర్ఫుల్ అంటే ఫోన్ అనేది, కమ్యూనికేషన్ అది ఎంత పవర్ఫుల్ అంటే బయటకు వస్తే ఇంకో 2 గంటలు ఉంది మళ్ళీ 12 బుకింగ్ ఓపెన్ చేయడానికి. అక్కడే కూర్చున్నాం ఆదిత్య నేను అందరూ అక్కడ బయట ఊరికి సినిమా బాగుంది అనుకుంటున్నాం. ఈలోపు వరుసగా ఫోన్లు వస్తున్నాయి, బాగుందండి పికప్ అవుతుంది మ్యాట్నీ నుంచి చూడండి అన్నారు. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. మ్యాట్లీకి అరగంట ముందు ఓడియన్ థియేటర్లో హైదరాబాద్లో ఇక్కడి నుంచి సుదర్శన్ థియేటర్ వరకు దేర్ వాజ్ ఎ క్యూ. ఆ 2 అవర్స్లో వెళ్ళిపోయింది బయటికి సినిమా. అంత ఫాస్ట్గా అప్పుడే ఉంది. ఇప్పుడున్న ఫోన్స్ ఎన్ని కాదు, అప్పుడే ఉన్నది. అప్పుడు ఏమీ లేదు. స్ప్రెడ్ ఓన్లీ వన్ పేపర్, వన్ ఫిలిం ఇట్స్ నాట్ వన్ ఫిలిం, వన్ షో విల్ మేక్ ఎ డిఫరెన్స్. చిత్రం నువ్వు నేను ఆడిన వల్ల నాకేం ఓపెనింగ్ రాల, సినిమా వల్లే ఆ సినిమా ఆడింది. అంటే కొంచెం అదే మీరు అన్నది కరెక్ట్, సినిమా వల్లే సినిమా ఆడింది. అదే అంత క్రేజ్ ఉన్నా ఓన్లీ 40% ఓపెనింగ్ ఉందని చెప్తున్నారు కదా. బట్ సినిమా పిక్ మ్యాట్లీకి ఎవ్రీ సెంటర్ పెరిగిపోయింది. అదే వైల్డ్ ఫైర్ ఎవ్రీ సెంటర్ పెరిగిపోయింది. 150 days ఆడింది. 150 days. కానీ దేవిపుత్రుడు మళ్ళీ దేవిపుత్రుడు తర్వాత మనసంత నువ్వే అనుకోండి. దేవి లాంటి అన్ని కష్టాలు పడి అంత స్ట్రగుల్తో దేవి అప్పుడు పేపర్స్లో, అంటే నేను రాసిన వాళ్ళలో ఉన్నాను, అన్ని మీడియాస్లోని పేపర్స్లోని రాశారు. డిస్ట్రిబ్యూటర్లే ప్రెస్ మీట్ పెట్టి థియేటర్లో లవకుశ లాంటి హిట్ ఇది అని చెప్పి మళ్ళీ మాట్లాడారు అందరూ. తర్వాత దేవిపుత్రుడు స్టార్ట్ అయింది. దేవిపుత్రుడు స్టార్ట్ కథ వినకుండా వెంకటేష్ బాబు ఓకే చేశారు. విన్నారు బాబు విన్నాడు. ఆ లాస్ట్ 45 minutes ఇంకా అదంతా ఫినిష్ చేయమన్నాడు. బట్ మా ఇదేంటంటే మా వర్కింగ్ స్టైల్ ఎలా అంటే నాది కోటరామకృష్ణ గారి కాంబినేషన్లో చెప్తున్నా. షూటింగ్ జరుగుతున్న కొద్ది ఆ జోష్లో ఒక్కొక్క సీన్ అల్లుకుంటా చేస్తాం. అది దేవి కూడా అలాగే చేసాము, నేను చేసిన మనసంత నువ్వు కూడా అలాగే చేశాను, చాలా ఫిల్మ్స్ అలా చేశాను. ఇది చివరికి వచ్చేటప్పటికి నాకు ఏదైతే వెంకటేష్ బాబు చెప్పాడో అదే జరిగింది. లాస్ట్ అరగంట కుదరలేదు నాకు, ఎంత ప్రయత్నం చేసినా కుదరలేదు. సో అది ముందు తను చెప్పింది వినుంటే కాస్త ఆగి చేసుంటే. కానీ అప్పుడు ఏంటంటే కోటరామకృష్ణ గారు బిజియెస్ట్. ఈ సినిమా నుంచి ఆ సినిమా ఎప్పుడు ఆయన కెరీర్ అంతా కూడా ఇక్కడి నుంచి అక్కడికి, ఎక్కడి నుంచి ఎప్పుడు రాస్తారు, ఎప్పుడు స్నానం చేస్తారు, ఎప్పుడు భోజనం చేస్తారు ఎవరికి తెలియదు. హీ వర్క్డ్ సో హార్డ్ ఇన్ లైఫ్, ఇంపాసిబుల్. నేను ఒక్క సినిమా తీయడానికి చేస్తున్నాను. నేను ఏదైనా సినిమా తీయాలంటే ఒక్కడికంటే మైండ్లో వేరే పక్కన ఏదైనా ఉంటే నేను చేయలేను. ఆయన ఈజ్ ఏ సచ్ ఏ జీనియస్. 4, 5, 6 సినిమాలు ఒకటి. మార్నింగ్ 7 to 10 ఒక సినిమా, మార్నింగ్ 10 ఒక హీరో లాగా డేట్లు ఇచ్చాడు ఆయన. అవునండి, మనం చూసాం కళ్ళెదురుగుండా ఆయన తాలూకు. ఆయన కూడా దేవిపుత్రుడు 2 రోజులు అందరు షూటింగ్ లాపి వచ్చి పాపం కూర్చున్నాడు. ఆయన నాకు నచ్చట్లేదండి, లాస్ట్ అరగంట నేను షూటింగ్ చేయలేను,
అది చేయలేను ఇది చేయలేను అంటే ఆయన ప్రయత్నం చేశాడు. ఆయనకి ఏం చెప్పాలో తెలియదు. ఒక సినిమా కుదురుతుంది, ఒక సినిమా కుదరదు. కుదరడం అంటారు, కుదరడం అది సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాకి చాలా ముఖ్యం. కుదరడం. అదే ఇందాక నేను రాగానే ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పింది అది టైం అని. కానీ సెన్సార్ వాళ్ళు సినిమా చూసి, నేనున్నా ఎఫ్డీసీలో ఆ రోజున, సెన్సార్ ఆఫీసరే నాతో అన్నాడు, మీరు 24వ తారీఖుకి వెళ్ళొచ్చు కదా, కొంచెం డిసడ్జస్ట్మెంట్లు ఉన్నాయి, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి, అవి సెట్ చేసుకుని మీరు చెయ్యొచ్చు కదా. అడవాడి పడ్డాం మేము. సంక్రాంతి రిలీజ్ చేయాలని కొంచెం ఆ ఒత్తిడి వల్ల ఇప్పుడు ఉన్న లైఫ్లో నేను ఆ ఒత్తిడికి లొంగను. అవును, ఇప్పుడు నాన్ స్టార్ కదా ఎవరైనా సరే, ఏదైనా సరే, ఈవెన్ నువ్వు లైక్ ఫిలిం లైక్ నువ్వు వస్తానంటే వద్దంటన్నా, ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఫిలిం, ది స్మాల్ యాక్టర్స్, బట్ ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ ఫిలిం. అక్టోబర్ రిలీజ్ టప్ప చేస్తున్నా. ఒక దగ్గరకు వచ్చాడు, నాకు ఐ హ్యాడ్ ఎ డౌట్. ఇలాగే నాకు దేవిపుత్రుడు ఏ డౌట్ వచ్చింది, ఆ డౌట్ వచ్చిందా వస్తే వీఆర్ ఆల్ ఇన్ దిస్ థింగ్, ఎక్కడో అరకు వ్యాలీలో ఉన్నాం, 250 people యూనిట్, మ్యాక్లు, కోళ్ళు, హీరోలు, ప్రకాష్ రాజ్ గారు, మాస్టర్ విజయన్ మాస్టర్, పెద్ద మాస్టర్ అయినా విజయన్ మాస్టర్, ఫైటర్లు గీటర్లు, ఫైర్లు అంటించడానికి అవి ఇవి ఎన్ని వెహికల్సో. ఇక్కడ కూర్చుని 10 రోజులు ఆలోచించే కంటే ప్యాకప్ చెప్పి వెళ్ళేసి వస్తే ఎంత అవుద్దని మా అకౌంటెంట్ అడిగాను. వెళ్ళేసి 10 రోజుల్లో వస్తే ఎంత అవుతుందని అడిగాను. ఈ 10 రోజులు ఆలోచించుకొని చేద్దాం, లేదంటే మళ్ళీ ఒక దేవపుత్రుడు అవుతుందని. అయిపోయి ఏంటంటే వెళ్ళాడు, ఏంటంటే ఎంతమంది యూనిట్ పెట్టుకుని మొత్తం వెళ్ళాలి, ఫ్లైట్లు, ట్రైన్లు, బస్సులు, చాలా అవుద్దండి కాస్ట్ అన్నాడు. సినిమా హిట్ అయితే అన్ని 1 షోలో వచ్చేస్తాయి అన్నీ, ప్యాకప్ అని చెప్పాను. ఉలిక్కి పడ్డారండి అందరూ అక్కడ, ఎవ్రీబడి. ఏంటిది అన్నారు. కాకపోతే ఎవ్వరూ నా మాట కాదలేదు. నేను చెప్పాను కదా ఎవరికంత సీన్ లేదని, ఎవ్వరూ సైలెంట్ అయిపోయారు అందరూ. నేను తిరిగి వచ్చి 10 రోజులు కాదు కానీ 1 month బ్రేక్ తీసుకున్నాను. థియేటర్స్కి వెళ్ళాను, రకరకాల మూవీస్ చూశాను, ఎన్నో రకాల ఇన్స్పిరేషన్లు తీసుకున్నాను, ఆర్డర్ మార్చాను. ముందు ఒక ఆర్డర్ ఉండేది, మళ్ళీ ఆర్డర్ మార్చాను. ఆ టైంలోనే నువ్వు వస్తాను వద్దంట, చాలా పాపులర్ ఫిల్మ్ కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్లో శ్రీహరి గారు విల్ బీ ఇన్ జైల్, ఓకే, అది లేదు ముందు. ఆ ఎపిసోడ్ పెట్టాలని ఒక ఐడియా. ఏదో సినిమా చూస్తూ ఉంటే ఎవడో జైల్లో ఉన్నాడు, ఎక్కడో ఏదో సినిమా, ఆ కథకి కథ సంబంధం లేదు, జైల్లో ఉన్నాడు వీడు, ఓపెనింగ్లో ఏదో బాగుంది, ఇందులో కూడా శ్రీగారి ఓపెనింగ్ ఎలా ఉంటుందని నేను చూస్తాను. పక్కన ఆవిడ సినిమా చూడండి అటుపెట్టి చూస్తున్నారేంటి అని అడుగుతున్నాను. అంటే ఆల్రెడీ ఆలోచించేస్తాను. ఇలాగ 2-3 ఫిలిమ్స్ చూసిన తర్వాత ఏదేదో సీన్లు చూసి ఏదేదో అనేసుకొని, ఆ సీన్లు కాదు మళ్ళీ వచ్చి మళ్ళీ కూర్చొని మళ్ళీ ఆర్డర్ రాశాను. దానికి ఇట్ హెస్ టేకెన్ మీ 1 month. ఆ 1 monthలో వచ్చిన రషెస్ అంతా మొత్తం ఎడిట్ చేయించుకొని చూసుకుని అవన్నీ మొత్తం అంతా రీరేట్ చేసి వీఆర్ గోయింగ్ టు అరకు బ్యాక్. ఆ సెట్ అంతా హోల్డ్ చేసి, మొత్తం అక్కడ ఎన్ని సెట్లు వేసాం అన్ని సెట్లు హోల్డ్ చేసి, దానికి మళ్ళీ పీపుల్, మనుషులు, కొంతమంది అంటారండి ఒళ్ళు బలిసి ఇలా ప్యాకప్ చెప్పి వెళ్ళిపోయాడు అనుకుంటారండి. కానీ మన లోపల మైండ్ ఎంత పని చేస్తుంది, పని చేసినా కూడా రాలేదు, ఆపేసి కాస్త గాలి పీల్చుకుని వచ్చి దీన్ని రీకరెక్ట్ చేద్దాం అనే ఉద్దేశం అనేది చాలా మందికి ఉండదు. కానీ నా టీం మెంబర్స్ అందరికీ తెలుసు, నాకు అది ఇక్కడికి వస్తే మ్యాజిక్ జరుగుతుంది. మళ్ళీ వచ్చినప్పుడు ఆ మ్యాజిక్ జరిగిపోయింది ఆ సినిమాకి. ఇట్ రిలీజ్ ఫర్ పొంగల్. మాది రిలీజ్ పొంగల్ కాదు యాక్చువల్గా. అంతగానే ఆ రోజు నుంచి నన్ను అందరూ సంక్రాంతి రాశాను. సో మెనీ స్టోరీస్ దేర్ ఆర్ ఇన్ మై కెరీర్, సో మెనీ. అండ్ నువ్వు వస్తానంటే నేను వద్దంటున్నా ఇంకో స్టోరీ కూడా ఉంది కదా, గోపిచంద్ కదా ముందు శ్రీహరి క్యారెక్టరు. గోపిచంద్ తర్వాత ఆయన చెప్పాడు మేము చేసిన తప్పు ఏంటంటే, మొన్నే వర్షంలో త్రిషకి లవర్గా అనుకున్నాను కదండి, నా సిస్టర్ అయితే బాగోదు, మీరు ఆలోచించండి, మీ బ్యానర్లో చేయడం నాకు బాగానే ఉంటుంది, అది ఇది, నేను ఇప్పుడు ఏదో హీరోగా చేస్తున్నాం సినిమా,
ఆ డేట్స్ ఈ డేట్స్ కూడా క్లాష్ అవుతున్నాయి. ప్లస్ అట్ ద సేమ్ టైం నేను అన్నగా ఎంతవరకు కరెక్ట్ అంటే ఆ టైంలో కోపం వచ్చింది. కానీ అయ్యో మీరు చాలా కోప్పడి నాకు పెడదాం అనుకుని రామానాయుడు గారి దగ్గరికి వచ్చి నాకు చాలా కోపం వచ్చింది. ఏంటి ఇలా అంటున్నాడు ఏంటని. కానీ అతనే కరెక్ట్ అయ్యాడు. నేను అది ఒప్పుకుంటా. ఆ కోపంలో నేను శ్రీహరి గారి దగ్గరికి వెళ్ళాను. నేను ఫోన్ చేశాను, సార్ గురుగారు, ఎందుకంటే ఆయన నా స్ట్రీట్ ఫైటర్ సినిమాలో 6 రౌడీలో ఒకడు. నేను మీ దగ్గరికి వస్తానండి. నేను లేదు నేను నాకు ప్రశాంతత కావాలి, మీ ఇంటికి వస్తాను, మంచి వేడిగా టీ ఇప్పించండి అన్న. ఆయన ఎందుకు వస్తాడో అర్థం కాలే ఆయనకి. వెళ్ళిన తర్వాత టీ తాగి డబడబడబడో కథ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాడో ఆయన కూడా తెలియదు. ఇది ఎంత ఎందుకు చెప్పారు సార్ నాకు అన్నాడు. ఇందులో మీకు ఏ క్యారెక్టర్ పోదంటే అన్న ఎవడు భలే ఉన్నాడండి అన్నాడు. అది మీరు చేస్తారన్న. షాక్ అయిపోయింటాడు. షాక్ అవ్వలేదు, కళ్ళ నీళ్ళు వచ్చినాయి. జల రాళ్ళు ఇప్పటికీ గుర్తు. పాప ఆయన లేడు, ఇప్పటికీ నాకు గుర్తు. రాజుగారు, ఈ సినిమా నాకు బ్రేక్ సార్. దీనివల్ల నాకు ఎన్ని సినిమాలు వస్తాయో నాకు తెలుసు. డబ్బు గురించి మీరు నన్నేం అడగద్దు, మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను. ఈ సినిమా నేను చేస్తున్నాను. నేను దీనికి ఎలా ప్రాణం పెట్టాలో ఆ ప్రాణాన్ని నేను పెడతాను. దట్ వాజ్ ఎ వెరీ ఆ ఎమోషన్కి మేమిద్దరం కనెక్ట్ అయిన ఆ రోజు అంతే ఎమోషన్ సినిమాలో ఉంటుంది. అంతే ఎమోషన్ ఉంటుంది సినిమాలో. అవును, చాలా చాలా. అది మనం ఎప్పుడు తీయగలం? మనం ఒక ఆర్టిస్ట్ని లవ్ చేసి ప్రేమించి ఎందుకు ఈ సినిమా తీయాలి? నా ఒక్కడి కోసేనా? వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటే ఆ బాధలు పడుతూ నేను తీయాలా? వాళ్ళంటే ఒక ఎమోషన్ నేను ఫీల్ అయితే ఓకే, ఇతనితో ఇలా క్యారెక్టర్ ఇలా చేయించుకోగలను. సో నాకు ఒక ఇన్వాల్వ్మెంట్ కావాలి నా యాక్టర్స్ మీద. అది ఒకలాగా ఇట్ కెన్ బి ఏ హీరో హీరోయిన్ ఆర్ ఇట్ కెన్ బి ఏ టోటలీ సమ్ క్యారెక్టర్. కొంతమంది క్రియేటర్స్కి అటువంటి మూడ్, మనని మూడ్లో పెట్టగలిగే యాక్టర్స్ మనకు కావాలి. మన కథ మూడ్కి తగ్గట్టుగా యాక్టర్స్ ఉండాలి. మూడు చెడగొట్టే యాక్టర్స్ కాదు. మూడు చెడగొట్టే ఆర్టిస్ట్ చాలా కష్టం. అప్పటికప్పుడు తీసేస్తాను స్పాట్లో. ఎంతమంది తీసుంటారండి అలా మీరు సినిమాల నుంచి? అదే అలా ఇప్పుడు జరగలేదు కదా. ఇప్పుడు ఫిక్స్డ్గా అనుకున్న ఆర్టిస్టులతోనే చేశారు అనుకోండి. ఇప్పుడు ఒక ఫేజ్ అయిపోయింది మీ కెరీర్లో. చాలా ఫేజ్లు అయిపోయింది. సరే, ఫెయిల్యూర్స్ సక్సెస్ఫుల్ ఫేజ్లు వదిలేండి. ఒక ప్రొడ్యూసర్ ఫేజ్ కాదు ఇప్పుడు. మీరు డైరెక్టర్ అయ్యారు, రైట్? ఇప్పుడు తునిగా వాన దగ్గర నాగేంద్ర కుమార్, నేను మిమ్మల్ని ఆపుతున్నాను కాదని, నేను దర్శకుడుని కథ రాసేది నేను ముందు నుంచి కూడా తెలుసండి నాకు. కానీ ప్రపంచానికి తెలియదు కదా. మీరే కాదు, ప్రపంచానికంటే సినిమా థియేటర్కి వచ్చింది ఎందుకు? నా ఫిలింలో యాక్టర్స్ లేకపోయినా, పెద్ద డైరెక్టర్స్ లేకపోయినా కూడా ఎందుకు వచ్చారు సినిమాలకి? దే కేమ్ ఫర్ ఎంఎస్ రాజు. అది ఆ లోగో తాలూకు వాల్యూ దానికి ఉంది, అంతే కదా. సో వాళ్ళకి ఈయన ఫిలిం అంటే ఏదో ఒక వెళ్ళి వీ కెన్ ఎంజాయ్ దట్ ఫిలిం, ఏదో ఒక అవుట్ స్టాండింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి కొన్ని అనే కదా. నేను ఇవాళ ఏదో ప్రౌడ్గా చెప్తాను విషయం కాదు, ఫ్యాక్ట్ చెప్తున్నాను నేను. దాని వెనకాల ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది. ఆ సినిమా నా జనం, నా ఫ్యాన్స్ వస్తున్నారు, సినిమా చూస్తున్నారు, మార్నింగ్ షో, నేను వాళ్ళని మెప్పించగలిగాను లేదా అనేంత టెన్షన్ ఉంటుంది. అందులో ఎవరు స్టార్ కాస్ట్, ఎవరు డైరెక్టర్, ఎవరు సైడ్ ఆర్టిస్టులు. అండ్ ఎంఎస్ రాజు ఫిలిం, ఐ కెన్ టెల్ ఇట్ ప్రౌడ్లీ. నేను ఇది గర్వంగా చెప్పే మాట కాదు. ఇది మీరు ఆత్మవిశ్వాసంతో చెప్తున్నారు, జరిగింది చెప్తున్నారు. అది ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను. అవును. సో అందువల్ల మీరు అడుగుతున్నారు కదా, మీరు ఎందుకని స్టార్స్తో చేయలేదు, వాళ్ళతో చేయలేదు, వీళ్ళతో చేయలేదు అంటే ఎక్కడో ఎంఎస్ రాజు ఫిలిం అని అనిపించుకుందాం ఉద్దేశం కాదు. నా కథకు తగ్గట్టు నాకు ఎవరు మోల్డ్ అయితే నేను వాళ్ళతో సినిమాలు తీశాను ఎక్కువ తప్ప స్టార్తో చేయకూడదనే ఉద్దేశం కాదు. ఇప్పుడు కూడా నాకు అందరూ ఫోన్లు టచ్లో ఉంటారు, అందరితో మాట్లాడతాను. వాళ్ళు ఒకటే థింగ్ ఏంటంటే వాళ్ళు షూటింగ్కి వెళ్ళను. ఎక్కడ బయటికి ఎంఎస్ రాజు గారు వచ్చి ఫలానా హీరో దగ్గర, ఆయన అంతకుముందు ఆయన సినిమాల వల్ల స్టార్డమ్ అయిన హీరో గారి దగ్గరకు వచ్చి కూర్చుని ఇలా కూర్చున్నాడు, ఆయన డేట్లు అడుగుతున్నాడు అనేది ఇంతవరకు ఇండస్ట్రీలో లేదు. వి టాక్ ఆన్ ఫోన్, సరదాగా ఇంటికి వెళ్తా, ఫ్రెండ్లీగా షూటింగ్ వెళ్ళాం. నాట్ బిజినెస్. ఐ డోంట్ వాంట్ టు గివ్ పీపుల్ an opinion that he is coming and pleading them for dates. అదే రిక్వెస్టింగ్ ఫర్ ది డేట్స్ అని కాదు.
అంటే నేను ఎందుకే I only request my story టు కమ్ ప్రాపర్లీ. to you just give me the right date. దాని ఏమంటారు, కొంచెం రైట్ ఆన్సర్ నాకు ఇయ్యని అంటాను అంతే. నేను ఎప్పుడు కూడా లోబడి ఉండేది స్టోరీకి, అదేలేండి నాకు తెలుసు. అదంటేనే భయం నాకు. మీరు పోలీస్ లాకప్ షూటింగ్ అవుతున్నప్పుడు ఉదయాన్నే నాతో కూడా డిస్కస్ చేసేవారు, కథ బ్రహ్మాండంగా చెప్పేవారు, సీన్లు ముందు లాకప్పే కదా టైటిల్, తర్వాత మీరు కలిపారు పోలీస్ అని, పోలీస్ లాకప్ అని. అవన్నీ నాకు బాగా గుర్తున్నాయి మీతో ట్రావెల్లో. యూ హ్యావ్ గాట్ ఎ టెరిఫిక్ సెన్స్ ఆఫ్ స్టోరీ మేకింగ్. ఇవన్నీ మనం అనుకున్న పోలీసు లాకప్లు, శత్రువులు అన్నీ ఇప్పుడున్న యంగ్ జనరేషన్ చాలా మందికి యాక్చువల్ తెలీదు. బట్ మీరు అలా అనకండి. ఇప్పుడున్న జనరేషన్ కి రిలీజ్ అవుతున్న సినిమాలు, టీవీలో ఎక్కువ చూస్తున్న సినిమాలు దేవి, ఒక్కడు వర్షం, నువ్వు వస్తాను అంటారా, మనసంతా నువ్వే లాంటి ఫిల్మ్స్ ఏదైతే థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి, మళ్ళీ రిలీజ్ అవుతున్నాయి. మరి మీ ఒక్కడు రిలీజ్ అవ్వలేదు, మీ మహేష్ బాబు సినిమా రిలీజ్ అయింది, అది కాదు మన ప్రభాస్ది, అన్ని మొత్తాన్ని రిలీజ్ అయినాయి, అన్ని రిలీజ్. వెరీ గుడ్. అంటే నేనేం మాట అడగబోయానంటే, స్క్రీన్ మీదకి వచ్చి యూఆర్ ఇన్ యాక్షన్ డైరెక్టర్గా, ఓకే, కథ రాసుకోవడం, డైరెక్టర్తో కూర్చుని డిస్కస్ చేసి ఆ థాట్ని ప్రాపర్గా ఎస్టిమేట్ చేసుకుని అదంతా జరిగింది. ఇప్పుడు మీరు డైరెక్టర్గా మీ తాలూకా ఛాలెంజెస్ రైట్ ఫ్రమ్ వాన దగ్గర నుంచి తీసుకుంటే, వాన కూడా అగైన్ మీకు పెద్దగా హెల్ప్ అవ్వలే సినిమా. ఇది అన్ని పెద్ద సినిమాలు, వర్షం, ఒక్కడు, నువ్వు వస్తానంటే నేను వద్దంటున్నా, ఇలాంటి వరుస హిట్ల తర్వాత మీరు వానకు వచ్చినప్పటికీ మళ్ళీ వాన కూడా మీకు హెల్ప్ అవ్వలేదు. వాట్ ఈస్ ది డెసిషన్ వెంట్ రాంగ్ బిహైండ్ వాన్ అండి? అది వాన ఫస్ట్ అందులో చేసిన ఇద్దరు యాక్టర్స్ సినిమాకి వర్కౌట్ కాదా, వాళ్ళు మంచి యాక్టర్స్ కాదని కాదు, నేను తీసుకున్న రీమేక్ ఏదైతే ఉందో అందులో ఉన్న ఒక సెన్సిబిలిటీస్ ఏదైతే ఒక యాక్టర్స్లో ఉన్నాయో అది ఎవరితో తీయాలో తెలియక తీసేసిన సినిమా అది. అట్ ది సేమ్ టైం నాకు ఎప్పుడైతే ఒక ఆర్టిస్టు ఫుల్ పెట్టట్లేదో నా మైండ్ సగం పోద్ది. థర్డ్ థింగ్ ఏంటంటే, కన్నడానికి అది కొత్త, మనకు కాదు. ఈ 3 ఫ్యాక్టర్స్ మిస్ అయ్యింది. బట్ నా ఫిలిమ్స్లో ఉండాల్సిన బెస్ట్ లిరిక్స్, బెస్ట్ సాంగ్స్ మొత్తం అన్నీ ఉంటాయి, కానీ ఎక్కడో ఎక్కడో జనానికి ఏదో ఒక కొత్తదనం ఏం పెద్దగా ఫ్లాట్గా సో వి డూ సమ్ మిస్టేక్స్ చేస్తాం మనం. మిస్టేక్ జరిగిపోయింది, అయిపోయింది. మీరు మళ్ళీ దీన్ని తోడి కాదు మీరు మాట, మీరు ఎప్పుడు మిస్టేక్స్ చేయడంలో మిస్టేక్స్ సూపర్ హిట్స్ రాజు, మిస్టేక్స్ చేస్తారు, సూపర్ హిట్ ఇస్తారు రాజు. కాబట్టి మీరు డైరెక్టర్గాను ప్రొడ్యూసర్గా ఒక మిస్ జడ్జ్మెంట్ అనండి, లేకపోతే క్యారీ అయిపోయి ప్రొడ్యూసర్గా ఇచ్చారు, డైరెక్టర్గా ఇచ్చారు. అండ్ ఈ డైరెక్ట్ ట్రావెల్లో వాట్ ఈస్ ది బెస్ట్ ఛాలెంజ్ అండ్ ది వర్స్ట్ ఛాలెంజ్ అంటే ఏం చెప్తారండి? అంటే యాజ్ ఏ డైరెక్టర్ వర్స్ట్ ఛాలెంజ్ ఉన్నాయండి మూమెంట్స్, ఇప్పుడు చెప్పి ప్రయోజనం లేదు. అనవసరమైన మళ్ళీ దాన్ని గుర్తు తెచ్చుకొని పాజిటివ్ మూడ్లో కాదండి. ఇప్పుడు మీరేంటి, మీరు నేను చాలా చూసాను లైఫ్ లో, కానీ మళ్ళీ ఇప్పుడు పాజిటివ్ గా వెళ్తున్న ఒక మూడ్ అదేలేండి. అఫ్ కోర్స్ ఇప్పుడు ఫెయిల్యూర్ ని గుర్తు పెట్టుకోవాలి గ్యారంటీగా, మన బ్యాక్ లో ఉండాలి, లేదంటే మనం అదే మీకు వాచ్ వినాలి. కానీ మళ్ళీ దాని గురించి మాట్లాడడం అనేది అంశం అనేది నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేని విషయం. అది కంఫర్టబుల్ గా లేరు, నాట్ కంఫర్టబుల్, పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు అది అయిపోయింది, మళ్ళీ గుర్తు చేసి జనానికి నేను కూడా ఫ్లాప్ ఇచ్చాను రా వాళ్ళ టైంలో గుర్తు చేసి ఎందుకు గొడవ, అవసరం లేని మ్యాటర్ కాదు. మీకు విషయం చెప్పాలి, మీరు కూడా గ్రహించవచ్చు, మీరు ఒప్పుకోవచ్చు కూడా. నేను చెప్పేది అదేంటంటే, ఎంఎస్ రాజు లైఫ్ ఒక ప్రొడ్యూసర్గా కానీ ఒక డైరెక్టర్గా కానీ ఇట్స్ ఎన్ ఓపెన్ బుక్ టు హోల్ ట్రేడ్. ఆడియన్స్కి కూడా మీరు ఎన్ని హిట్లు ఇచ్చారు, ఎక్కడ మిస్ అయ్యారు, ఎలా మిస్ అయ్యారు అన్న వాటన్నిటి మీద ఒక అవగాహన ఉంది. లేకపోతే ఎంఎస్ రాజు వుడ్ నాట్ కంటిన్యూ టిల్ నౌ. అంటే ఒకటేంటంటే, లెజెండ్స్ లైక్ రామానాయుడు గారు, లెజెండ్స్ లైక్ రాజగోపాల్ గారు మేడ్ మిస్టేక్స్.
రాజ్ కపూర్ గారు ఏదో సినిమా ఆగ్ అన్న సినిమా తీశాడు. అంటే ఆగ్ అంటే ఏంటి, ఫైర్, నిప్పు. పెద్ద ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయిన తర్వాత వాళ్ళ ఫాదర్, ఆయన కూడా పెద్ద హీరో, పృథ్వీరాజ్ కపూర్. పృథ్వీరాజ్ కపూర్ దగ్గరికి వెళ్ళి, నా నాన్నగారు ఇలా ఆగ్ ఫైర్ మొత్తం మిస్ఫైర్ అయింది, ఏం చేయాలంటే, ఒరే నువ్వు రెయిన్ 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 ఏమంటారు హిందీలో, బారిష్ బారిష్ కదా, బర్సాత్, తీరా అన్నారు. తీయగానే ఇమ్మీడియట్గా బర్సాత్ అని సినిమా తీశాడు, రెయిన్. అవును. సో ఆ ఫైర్ ని ఆరిపోయి హిట్ కదా బర్సాత్, ఒక ఇది తీశాడు. సో అది అవును ఎందుకలా తీసావు, ఇంక వద్దులే సినిమాలు అని ఉంటే ఇంక లేడు కదా, బర్సాత్ తీ అన్నాడు. సో లెర్న్ ఫ్రమ్ యువర్ ఫెయిల్యూర్స్ అన్నట్టే మాట్లాడి ఉంటాడు ఆయన. అంతే అంతే. రామానాయుడు గారు నాతో ఎన్నోసార్లు అన్నారు, రాజ్ కపూర్ లాంటాడమ్మా, మేరనామ్ జోకర్ తర్వాత అయిపోయాడు అనుకున్నాం మేము, బాబీ తీశాడు. సో నేను కొన్ని ఫిల్మ్స్, ఎంకే నాయుడు బాబు ఇలాంటి ఐ థింక్ సో ఫిల్మ్స్ తర్వాత నేను ఇంక వెళ్ళిపోదాం అనుకున్నానమ్మా, నేను వెళ్ళిపోయేది కారం చేయడు, ఇంక ఈ సినిమా ఆడకపోతే అంటే ఆ సినిమా సూపర్ హిట్ అయ్యేది. సో ఎవరిని వదిలిపెట్టదు లైఫ్. టెంపర్లో పూరి జగన్నాథ్ డైలాగ్ రేర్ అండి ఇది. అంటే ఒక దర్శకుడు వరుసగా సినిమాలు తీసి హిట్లు చేయడం అనేది ఇట్స్ రేర్ ఫీట్. ఓన్లీ రాజమౌళి ఈజ్ ఏబుల్ టు. ఎనీబడి దేర్ ఆర్ ఫ్యూ, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్ ఫర్ ద హార్డ్ వర్క్. సో అంత పని మనం చేయలేకపోయాం అనే ఫీలింగ్ మనకు ఉంటుంది గ్యారంటీగా. సో ఐ డెఫినెట్లీ విష్ దమ్ డోంట్ డూ మిస్టేక్స్ అట్ ఆల్, కీప్ యువర్ రికార్డ్ లైవ్. ఐ లవ్ పీపుల్, ఎందుకంటే మేము ఎంత హార్డ్ వర్క్ చేస్తారో నాకు తెలుసు, వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో తెలుసు. బయటికి ఏదో ఇది అమ్మితే ఇది పెట్టి అమ్మితే, ఇలాగా రాజమౌళిని పెట్టి ఇలా అమ్మితే ఇంత వస్తుంది, ఇంత రికార్డ్ అది అమ్మారు, అక్కడేసారు షోలు, ఇక్కడేసారు షో అని రాస్తూ ఉంటాం మనం. వాళ్ళు 2 ఏళ్ళు వాళ్ళు పడే కష్టం బుర్ర బద్దలైపోతూ ఉంటుంది. నాకు ఆ బుర్ర బద్దలైంది దేవి సినిమా కొట్టి, ఇది ఇప్పుడు చేసే సినిమా కొట్టి బుర్ర బద్దలైపోయింది. నేను చాలాసార్లు షూటింగ్ దగ్గర మా వాళ్ళతోటి బుర్ర బద్దలైపోతుంది, అమ్మాయి ఎందుకు ఈ సినిమా కంటిన్యూ చేయాలా, చాలా టెన్షన్ ఉంది తీయాలంటే ఎపిసోడ్ అలా. సో బుర్ర బద్దలైతేనే బాక్స్ ఆఫీస్ బద్దలవుద్ది. ఈ బుర్ర మాత్రం బద్దలైంది అనుకున్నా, గుండె పేలింది అనుకున్నా ఈ సినిమాకి అగదాకి. బట్ ఇప్పుడు కాపాడుకుంటూ వచ్చి ఇప్పుడు మెల్లగా పోస్ట్ ప్రొడక్షన్లో ఉండి మెల్లగా ఓకే రిలీజ్కి వచ్చాము దగ్గరికి, ఒక టీజర్ వదులుదాం, పోస్టర్ వదులుదాం అని మూటుకు వచ్చి మెల్లగా. టీజర్ మాత్రం ఒక స్ట్రైకింగ్ ఎఫెక్ట్ ఇచ్చింది మీడియాలో కానీ అండ్ పబ్లిక్లో కానీ, ఒక స్ట్రైకింగ్ ఎఫెక్ట్ అనమాట. ఇన్ని సినిమాలు, రకరకాల సినిమాలు, ట్రైలర్లు, టీజర్లు ఇన్ని రిలీజ్ అవుతున్న దానిలో మీ అగధ టీజర్ మాత్రం ఇట్ మేడ్ ఎ డిఫరెన్స్. అది అందరూ ఫీల్ అయింది. దానికి వచ్చిన వ్యూస్ లెక్క పెడితేనే తెలుస్తుంది హౌ మచ్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్. సో ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఫిల్మ్, ఇట్స్ ఎ స్మాల్ బిగ్ ఫిల్మ్. స్మాల్ బిగ్ ఫిల్మ్ అంటే ఈ వందల కోట్లు ఖర్చు పెట్టలేదు, అలాగని ఏదో ఇంత దాంట్లో ఉడతలాగా సినిమా తీయలేదు, కొంచెం సాలిడ్గానే అయింది. సో దట్ రియల్లీ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్. అసలు నేను అనుకున్న సినిమా నేను తీశాను. గ్రేట్. మీరు అసలు కామాక్షి భాస్కర్ల ఆవిడ కూడా షిట్ లుక్ అంటే చాలా జైగాంటిక్గా ఉంది ఆ క్యారెక్టర్కి. చాలా షీ లుక్డ్ వెరీ గుడ్ ఆన్ స్క్రీన్. షీ హాస్ డన్ హర్ బెస్ట్ అండి. అండ్ తను చాలా సిన్సియర్, షీఈ్ వెరీ సిన్సియర్. దట్స్ వాట్ ఐ లైక్. ప్రతి ఒక్కరికి ప్యాషన్ ఉండాలండి. వచ్చామా కార్వాన్ ఎక్కామా దిగామా, లేకపోతే వచ్చామా ఏదో వచ్చిన తర్వాత ఏంటమ్మా సీన్లు పట్టుకెళ్ళిపోయేది ముందే. తను ఒక్కతే కదా, మిగిలిన ఆర్టిస్టులు కూడా. ఈవెన్ మా ఇందులో తను ఏమన్నా క్యారెక్టర్ యాక్టర్ అనాలా, హీరో అనాలా ఏంటో తెలియదు. మా సినిమాలో చేసే డర్టీ ఇయర్లో చేశాడు. అవునండి, శ్రవణ్ రెడ్డి. అతను చేసిన దట్ హోంవర్క్. అండ్ అలాగే ఉల్కా అనే అమ్మాయి, అలాగే ఇంకొక అమ్మాయి జో అని పిలుస్తాం. అంతే అమ్మాయి ఏం హార్డ్ వర్కర్స్ ఒక్కొక్కళ్ళు. అదేలేండి, మీకు అన్ని కుదిరే. అప్పుడు నాకు ఆనందంగా ఉంటుంది. నేను కష్టపడతాను, వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళని బిగించి అమ్మా తల్లి రామ్మా చెయ్యమ్మా
అయ్యోయో అని నేను అరుస్తా వాళ్ళ మీద ఏ సినిమా తీస్తాం అలాగా మనం. అదేలేండి. అలా జరగలేదు సినిమాకి. అదే మీరు ఇందాక అన్నారు కదా, కుదరడం అన్న మాట అన్నారు. కుదరడం అన్నది అయ్యి దీనికి మీకు అన్ని కుదిరాయి. కుదిరాయి. ఎలా కుదిరినాయి అంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ చెప్తాను. దేవి సినిమాలో ఉన్న కాస్టింగ్ కొంతమంది ఈ సినిమాలో చేశారు, అదేంటో తెలియదు. ఇన్ని సంవత్సరాలుగా పెట్టుకుందో ఈ సినిమా పెట్టుకున్నా. వనిత విజయ్ కుమార్ ఒకటి వనిత అందులో చేసింది, ఆ అమ్మాయి 14 ఏళ్ళప్పుడు చేసింది. అవును. ఇప్పుడు పెట్టుకున్నాను. తర్వాత భానుచంద్ర గారితో ఇన్ని సినిమాలు తీశాను, దేవి తర్వాత మళ్ళీ చేయాల. ఇందులో ఆయన ప్రస్తావన ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఎత్తలా. అందులో చాలా ఒక చిన్న పాత్ర అయినా కూడా మంచి పాత్ర చేశారు. ఆయన లైఫ్ ఇచ్చాడు ఆ క్యారెక్టర్కి. దాని తర్వాత సిజ్జు నేనే ఇంట్రడ్యూస్ చేశాను దేవి ఫిల్మ్కి. అవును. దాని తర్వాత నాతో మళ్ళీ చేయరా దేవిపుత్రుడు ఏం లేదా, ఇంకో దాంట్లో ఏం మనసంతానం వేలో ఏం లేదా అంటే, మనసంతానం వేలో ఒకటి ఉంది క్యారెక్టర్, హీరో కాదురా ఒక క్యారెక్టర్ ఉంది చేయరా అంటే, అప్పుడు రేమాసేన్ తాలూకు బాయ్ ఫ్రెండ్ ఇది చేశాడు బావ. 2 సూపర్ హిట్స్ వాడికి. తర్వాత ప్రతి సినిమాకి వాడు ఫోన్ చేస్తాడు, నన్ను మీరు 2 సినిమాలు మీకు సూపర్ హిట్ ఇచ్చాను నేను, నాకు మళ్ళీ మీరు సినిమా ఇవ్వట్లేదు, నువ్వేవాడరా నాకు, నువ్వేవాడు. అవును బాస్, నేను 2 సినిమాలు నీకు ఇచ్చాను కదా పెద్ద హిట్, నాకు మళ్ళీ సినిమా ఇవ్వండి. ఈ సినిమాకి చచ్చినట్టు పిలిచాను అతన్ని. ఎవరిని పెట్టాలి, ఒక క్యారెక్టర్ పేరు చెప్పకూడదు. ఆ క్యారెక్టరు అతను సిజ్జు అని కూడా తెలియదు చాలా మందికి ఈ సినిమాలో, నాకు తెలిసి. అతని యొక్క రూపం అలాగా మేము టోటల్ మార్చి బాగా డిజైన్ చేశారు. అతను సిజ్జు అని కూడా చాలా మందికి తెలీదు. ఇప్పుడు దేవిలోని ఆ డెమన్ ఉన్నాడు, అతను ఎవడో డిఎస్పీ. ఇందులో ఈజ్ నాట్ డెమన్. ఇందులో ఉన్న చాలా వెరీ పవిత్రమైన క్యారెక్టర్ ఇందులో. ఓకే. అతన్ని చేసిన మేకప్ చేసిన తీరు మేము ఇంకా అతను ఇంకా వీఆర్ నాట్ ఓపెన్ రివీల్ చేయలేదు కదా. అదర్ ఇంకా క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. రోషన్ అని, ఆ తర్వాత ఇంకా ఉన్నారు, వాళ్ళందరూ ఇంకా ఓపెన్ చేయలేము మేము. క్యారెక్టర్ ఒక సెక్షన్ ఓపెన్ చేసాం, ఫస్ట్ సెక్షన్ చిన్న విండో ఓపెన్ చేసి, ఒక చిన్న విండో, వీళ్ళు దే ఆర్ ద మెయిన్. అదేలేండి. దీని తర్వాత నెక్స్ట్ వే నీకు మేము ఓపెన్ చేయాలి. వీ హ్యావ్ టైం. అంతే, బోల్డ్ టైం ఉంది కదా. బోల్డ్ టైం లేదు. రిలీజ్ వద్దాం అనుకుంటున్నారు? రిలీజ్ వస్తామండి, కొంచెం ఈ చేతికి గ్రాఫిక్స్ ఇంకో 1 వీక్ లో. గ్రాఫిక్స్ మీద చాలా పెద్ద గొడవ జరుగుతున్నదండి ఇండస్ట్రీలో. గ్రాఫిక్ ప్రపంచం అనేది, ఆ క్రాఫ్ట్, ఆ టోటల్గా ఆ డిపార్ట్మెంట్, అది చాలా టెరిఫైయింగ్ డిపార్ట్మెంట్. ప్రొడ్యూసర్కి పెద్ద పెనాల్టీ డిపార్ట్మెంట్ అనే ఒక, అంటే సో మచ్ ఆఫ్ కాంట్రవర్సీ ఉంది దాని మీద. అంటే బడ్జెట్స్ వైజ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ డెలివరీ టైమ్స్, వాళ్ళని యూ కాంట్ క్వశ్చన్ దెమ్. పెద్ద ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు చెప్పాడు నాకు, నా ఇంటర్వ్యూలో ఈ టోల్డ్ ది సేమ్ థింగ్. నేను దేవి సినిమా ఫస్ట్ 8 monthsలో షూటింగ్ అయిపోయింది సార్. రీషూట్లు అన్నీ పక్కన పెడదాం. ఆ 8 months తర్వాత మొత్తం తీసి ఎంత వచ్చిందో చంక్ మొత్తం తీసి, బ్లూ మ్యాట్లు ఏం తీసాము, లేదంటే ఈ షాట్లు కావాలి, లేదంటే సమ్ షార్ట్స్ హ్యావ్ టు బి క్రియేటెడ్, అన్నీ వచ్చాయి. తీసుకుని బాంబేలో ఒక పెద్ద కంపెనీకి తీసుకెళ్ళిస్తే 2 ఏళ్ళు పట్టింది, 2 years పట్టింది. మరి అప్పుడు నేను అనుభవించినవాడిని కదా మొత్తం టెన్షన్. ఇప్పుడు అదే టెన్షన్ ఇంకా ఉంది. దానికి మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. బట్ కొంత అవగాహన తెచ్చుకున్నాం కాబట్టి మనం ఇది ముందు చేసి, ఇది ముందే ఇచ్చేసి గ్రాఫిక్స్కి, ఆ తర్వాత కొన్ని సీన్లు చేసుకోవచ్చు. అటువంటి ప్లానింగ్ ఉంటే కొంచెం అట్లీస్ట్ ఒక 8 months 1 yearలో అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంక మరీ పెద్దవి ఉంటాయి, మరీ పెద్ద అంత గ్రాఫిక్స్ మీద ఉంటుంది మొత్తం సినిమా, ఎక్కువ 80 minutes 90 minutes 1 hour అవి ఉండే కొంచెం ఇట్ టేక్ టైం సార్. ఇట్స్ నాట్ ఈజీ కదా. అంటే దాని కారణంగా మీ బడ్జెట్స్ ఓవర్ ది బోర్డ్ వెళ్ళిపోవడం అన్నది వెళ్తాయండి. ఎందుకంటే మనకి కొన్ని క్లారిటీస్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, మనకి ఏదో ఒక వరల్డ్ కావాలి. ఆ వరల్డ్లోని ఒక ఐటమ్కి ఏదో మనకి క్లారిటీ, మనం అంటే ఎట్లా చెప్తాం, ఏదైనా ఒక సీన్ చూసి దొబ్బేసాం అనుకోండి, ఓకే ఇలా చేసేయండి అని చెప్పేస్తాం. మనమే క్రియేట్ చేసుకున్న సీను, ఈ ఐటమ్ ఎలా ఉండాలి, ఈ బాటిల్ ఎలా ఉండాలి, లేదంటే అది ఎలా ఉండాలి అని చెప్పినప్పుడు మనం ఒకటి అనుకుంటాం, వాడి బుర్రలోకి అది ఎక్కిందో తెలియదు, అది ఎక్కినట్టు ఉంటుంది. కానీ మనకి అతనికి చేసేదానికి చిన్న డిఫరెన్స్ ఉంటుంది, అది చేస్తాడు. ఆ డిఫరెన్స్ ఉన్నా పర్లేదని ఆడియన్స్కి ఆ సినిమా ఆడుతుంది, కానీ మనకు లోపల ఒప్పుకోదు మనసు. ఆ ఎంతో డిఫరెన్స్ ఉండాలి, నేను అనుకుంటూ రావాలి కదా, అది కాదు ఇది మార్చండి, ఇది మార్చండి అనే దాంట్లో ఇట్ బికమ్ డిలేస్. అదేలేండి.
అంటే వాళ్ళ తప్పు లేదు, మన తప్పు లేదండి. అది అదే పర్ఫెక్షన్ కోసం టైం పట్టింది. చూసేద్దాం అనుకోండి, వాళ్ళు చేసింది ఓకే అంటే అయిపోద్ది. కరెక్ట్ కరెక్ట్. అంటే మీకు దాని మీద చాలా పటిష్టమైన ప్రాపర్ అవగాహన ఉంది, ఏది ఎలా జరుగుతుంది, ఎలా జరగాలి అన్న దాని మీద మీకు అనుభవపూర్వకమైన అవగాహన ఉంది. అవునా, ఊరికే థియరిటికల్ కాదు కదా. థియరటికల్ కదా. అంటే అప్పుడు యాక్చువల్గా ఆ ఫిలిం కూడా అసలు మా గ్రాఫిక్స్ అంటే ఏంటో తెలియని రోజుల్లో దిగాం. అవును, గ్రాఫిక్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం. దట్ వాజ్ ద ఫస్ట్ పాన్ ఇండియా. ఇవాళ పాన్ ఇండియా కాదు, దట్ వాజ్ ద ఫస్ట్. దేవి వాజ్ ద ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం. అన్ని లాంగ్వేజ్ రిలీజ్ సినిమా అదే. అప్పుడు మాకు పాన్ ఇండియా అనే సౌండ్ లేదు. ఈ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్ అంటే ఈ లాంగ్వేజ్ అనేవాళ్ళంతా పాన్ ఇండియా పేరు లేదు. అవును, దట్ వాజ్ ద ఫస్ట్ పాన్ ఇండియా. దానికంటే ముందు అమ్మోరు వచ్చింది, మిగిలిన ఫిల్మ్స్ వచ్చింది. అన్ని లాంగ్వేజ్ ఎవరు రిలీజ్ చేయలే. తెలుగు, తమిళ్ రిలీజ్ చేసేవారు. అదే మేము అన్ని లాంగ్వేజెస్ రిలీజ్ చేశాను నేను ఆ సినిమా. అస్సలు నాన్ స్టారర్ ఫిల్ము అంత పెద్ద హిట్ అవడం అన్న లిస్ట్ ఉంటే దేవి టాప్స్. 4.5 కోట్లు అయింది అనుకోండి సినిమాకి. 1.5 తీద్దాం అనుకున్నాను. ఓకే 50 lakhs గ్రాఫిక్స్కి ఇచ్చాము, 1 కోటి రూపాయలు సినిమాకి ఇచ్చాము అనుకున్నాను. అప్పుడండి 30 ఏళ్ళ క్రితం చెప్తున్నాను. 4.5 crores అయింది. అంటే 4 times అయింది. 4.5 crores 5 crores నైజాం చేసింది. అంటే మిగిలిన ఆంధ్ర, మిగిలిన రాయలసీమ, మరి అన్ని లాంగ్వేజెస్ రిలీజ్ చేసాం. వాట్ అబౌట్ అదే అన్ని లాంగ్వేజెస్ ఎవ్రీవేర్. సో దట్ ఈస్ ద పవర్ ఇట్ హ్యాస్. ఇలాంటి ఫిలిం జాగ్రత్తగా కొట్టగలిగితే ఇట్స్ వెరీ పవర్ఫుల్ ఫిలిమ్స్ ఇది. బట్ పవర్ ఉందా లేదని చూసుకోవాలంతే. ఉత్త గ్యాస్ పవర్ అనేది చూసుకోవాలి. ఎందుకు మీరు దాని పేరే, దానికి ఆ క్యాప్సూల్ పేరే టీజర్. ఇట్ హెస్ టీజ్డ్ ఎవ్రీబడి. టీజ్ చేసింది అందరినీ. ఏంటుంది ఇందులో? సినిమాలో మ్యాటర్ ఉంది కాబట్టి టీజర్ కూడా అలా వచ్చింది. సంతోషం రాజుగారు. ఎంఎస్ రాజుగారు అనబడే హనీబాబు, లేదా హనీబాబు అనబడే ఎంఎస్ రాజుగారు, మీరు ఈ సినిమాతో నిజంగా అందరూ ఊహించి ఆశిస్తున్నట్టుగానే మీరు చాలా పెద్ద కంబ్యాక్ ఇవ్వాలి. మీ గ్యాప్ అలాగే ఉంది ఇండస్ట్రీలో, ఆ గ్యాప్ ఫిల్ అవ్వాల. మీరు మళ్ళీ రావాలి. పెద్ద హిట్తో యూ హ్యావ్ టు మేక్ ఎ స్టేజ్ ఎ కంబ్యాక్. అండ్ దానికి అన్ని ఆ లక్షణాలు, ఆ మొత్తం దానికి అవన్నీ ఉన్నాయి. మీరు చెప్పే మాటలు, సేమ్ టైం మీరు కూడా 4 ఏళ్ళ నుంచి అడుగుతున్నారు మన ఇంటర్వ్యూ చేయాలి బాబు, చాలా విషయాలను మీతో మాట్లాడాలని. నేను చెప్పాను, నా ప్రతిసారి బర్త్డే వచ్చినప్పుడు నేను చెప్తానే ఉండేవాడిని, సార్ ఈ బర్త్డేకి నేను ఇంటర్వ్యూ ఇవ్వను సార్, ఈ బర్త్డేకి నేను ఇంటర్వ్యూ. అవును, నేను ఆ సమయం వచ్చినప్పుడు చెప్తానండి మీకు. ఇప్పుడు నాకు రేపు నా బర్త్డే, May 10th. అవునండి. సో బర్త్డేకి ఒక మంచి టీజరు, అంటే ఒక దాని ఏమంటారు, ఏ సృష్టిస్తుంది, రికార్డ్స్ అండ్ విధ్వంసం సృష్టించేది, విధ్వంసం లాంటిది సృష్టిస్తుంది. కాబట్టి నేను ఈ బర్త్డే ముందు సినిమా ఇంకా రిలీజ్ కాకపోయినా దాన్ని ముందు కొంతవరకు అది హ్యాపీ. నేను దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటాను పక్కన పెడితే, సినిమా పెద్ద హిట్ అయినప్పుడు నేను డెఫినెట్గా సెలబ్రేట్ చేసుకుంటాం అందరం కలిసి, మొత్తం టీం అంతా. ఇప్పుడుకైతే ముందు ఇదిగో ముందు 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 వెళ్ళిన దాని పైలట్ బాగుంది. ఫస్ట్ పైలట్ బాగుండడం కాదు, పైలట్ క్రియేటెడ్ ఎక్సైట్మెంట్ అందరిలో. సో మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ రికార్డుల విధ్వంస పుట్టినరోజుకి ముందుగానే మీకు అభినందనలు తెలియజేస్తున్నాం మా హిట్ టీవీ తరఫున. మా హిట్ టీవీలో వచ్చి కూర్చున్నారు, ఇంటర్వ్యూ ఇచ్చారు. పుట్టినరోజున ముందు మీ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. అయ్యే అవకాశాలు అన్నీ దానికి కనిపిస్తున్నాయి. అండ్ ఇట్ ఈజ్ అగైన్ ఎనదర్ దేవి ఆర్ మోర్ దెన్ దేవి. దేవి కటాక్షంతో 100% పెద్ద హిట్ కొట్టాలి రాజు గారు. మీరు యూ హ్యావ్ టు రియల్లీ, మీ అవసరం చాలా ఇండస్ట్రీకి ఉంది. మీ జీనియస్, మీ నాలెడ్జ్, కథలో నేను మొన్న చెప్పింది ఆ కాన్సెప్చువల్ ఇంజనీరింగ్ అనే ఒక మాట చెప్పాను నేను. స్టోరీ మీద మీకు ఆ కాన్సెప్చువల్ ఇంజనీరింగ్ బాగా చేయగలరు మీరు. మహేష్ బాబు గురించి మీరు చెప్పిన ఒక శిల్పి కథ నేను ఇప్పటికీ మర్చిపోను. మైండ్ బ్లోయింగ్ కథ అది. అది నిజంగా ఇఫ్ నాట్ మహేష్ బాబు కాకపోయినా ఇంకో హీరో ఎవరైనా ఒక రీజనబుల్, మీరు అన్నట్టుగా ఒక సైజబుల్ హీరోతో చేస్తే మాత్రం అది రికార్డులు క్రియేట్ చేస్తుంది. 100%. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. రియల్లీ
మీరు మళ్ళీ ఇండస్ట్రీలో మళ్ళీ సంక్రాంతి రాజు గారు లేదా సమ్మర్ రాజు గారు ఏంటో మీరే చెప్పండి. మీ ఆనవాయితీలను మీరే రిపీట్ చేసుకోవాలి, మీ రివాజ్ని మళ్ళీ మీరే రివైజ్ చేసుకోవాలి. అగధ మామూలు కాదు, పెద్ద హిట్ అవుతుందని నమ్మకం నాకు చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను దేవిరి రిలీజ్ అయినప్పుడు దాని మీద ఒక అద్భుతమైన రివ్యూ రాశాను. అందరూ అద్భుతంగా ఉందని, దాసనారాయణ లాంటి ఆయన చదివి చాలా బాగా రాసావు నాగేంద్ర దేవ్ గురించి అని చెప్పి ఆయన పర్సనల్గా నాకు ఫోన్ చేసి చెప్పారు. సో మళ్ళీ అలాంటి రివ్యూ నేను ఈ రోజున యూట్యూబ్ వేదికగా మీ సినిమాకి ఇవ్వాలి, అది పెద్ద హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్ రాజు గారు. థ్యాంక్ యూ. ఇది ఎంఎస్ రాజు గారు. అప్పట్లో ఆయనకి మనీ స్పిన్నింగ్ రాజు అని పేరుండేది. ఇప్పుడు మళ్ళీ ఆ ఫేజ్, ఆ చాప్టర్ మళ్ళీ ఈ రోజున అగధ సినిమాతో మళ్ళీ పునరావృతం అవుతుందని మొత్తం పరిశ్రమ, అవతల వాణిజ్య విభాగం అందరూ నమ్ముతున్నారు. అండ్ ఈజ్ ఆల్సో ఆయన నోట్లోంచి వచ్చింది రికార్డుల విధ్వంసం అని. సో దాన్ని మనం అందరం కూడా ప్రతిపాదిద్దాం, సమర్థిద్దాం, వాటన్నిటినీ కూడా మనం కూడా బలంగా నమ్ముదాం. విల్ మేక్ అగధ ఏ వెరీ వెరీ బిగ్ సక్సెస్ ఓన్లీ ఫర్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాంటి మేకర్స్ ఎప్పుడు కూడా సక్సెస్లో ఉంటే సినిమా ఇండస్ట్రీకి బ్రహ్మాండమైన బలం. కాబట్టి లెట్ us విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.